వాక్యంలోనికి వెళదాం. హల్లెలూయా. నా చిన్ని హృదయములో ఒక ఆశ జనించెనే, నా చిన్ని హృదయములో ఒక ఆశ జనించెనే, దేవుని కొరకే బ్రతకాలని, దేవుని కొరకే బ్రతకాలని, దేవుని కొరకే బ్రతకాలని, దేవుని కొరకే బ్రతకాలని. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నా దేవుడు, స్తుతి పాత్రుడు నా దేవుడు, స్తుతి పాత్రుడు. ఆ విశ్వాసములో నుండి వేరగుటకు పిలచినే, ఆ విశ్వాసములో నుండి వేరగుటకు పిలచినే, వాక్య ప్రత్యక్షత నాకుండేనే, వాక్య ప్రత్యక్షత నాకుండేనే, వాక్య ప్రత్యక్షత నాకుండేనే, వాక్య ప్రత్యక్షత నాకుండేనే. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నా దేవుడు, స్తుతి పాత్రుడు నా దేవుడు, స్తుతి పాత్రుడు. సాయంకాల మందునా వెలుగు ప్రకాశించినే, సాయంకాల మందునా వాక్య వెలుగు ప్రకాశించినే, ఆ వెలుగులో నేను నడచేదను, ఆ వెలుగులో నేను నడచేదను. దేవుని పక్షులారా వెలుగులో నేను, మీరు సిద్ధపడుచున్నారా వెలుగులో నడవడానికి? ఆ వెలుగులో నేను నడచేదను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నా దేవుడు, స్తుతి పాత్రుడు నా దేవుడు, స్తుతి పాత్రుడు నా దేవుడు, స్తుతి పాత్రుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ వాక్య వెలుగులో నడిచేదమా? ఆమేన్. ఆయన పక్షిరాజులందరూ వాక్య వెలుగులో నడిచేదరు, ఆయన వాక్యమును ప్రేమించెదరు. అవును ప్రభువా. ఆయన నామమునకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుంచి లేఖనాలు చదువుదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30, 31, 33, 32 చూద్దాం. కాలేబు మోషే ఎదుట జనములను నిమ్మళపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దానిని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమన్రి, మరియు వారు తాము సంచరించిన చూచిన దేశమును గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, ఏమో సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. దేవుడి మాటలు దీవించును గాక. అందరు కూర్చొని తల వంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనములు నాయన. ఓ
ఓ ప్రభా, నువ్వు నీ స్వచ్ఛమైన వాక్యమును మా కొరకు ఇచ్చావు నాయన. ఓ మరలా ప్రభు, అదే పలుకుబడిన మాట నాయన. మరలా మమ్మల్ని నూతన సృష్టిగా చేసే ఆ గొప్ప వర్తమానం ప్రభువా, ఈ చివరి దినములో నీ వధువు కొరకు పంపినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఓ నిత్యముగా నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అయ్యుండి, ఓ ప్రభువా, ఆ దినమును ఏ విధంగా అయితే ప్రభువా, ఓ నువ్వు పలుకబడిన మాటగా ఉన్నావు నాయన, ఓ నేడు కూడా నువ్వు అలాగే ఉన్నావు ప్రభువా. నువ్వు ఎన్నడూ పలుకబడిన మాట అయి ఉన్నావు ప్రభువా. అందుకొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో కూడొచ్చిన నీ సమాజమును జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రజలను దీవించు నాయన. ఈ దినపు వర్తమానంతో నీ ప్రజలను దీవించు ప్రభువా. ఎవరెవరైతే సమర్పించుకున్నారో అందరి హృదయములు యేసు క్రీస్తు నామమునకు అంకితమిస్తా ఉన్నాం ప్రభువా. బలహీనలను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఓ మా సోదరి ప్రభు పరిశుద్ధంగా నాయన, యేసు క్రీస్తు నామములో ముట్టండి ప్రభువా. పరిపూర్ణ స్వస్థత ఆమెకి కలుగునుగాక. అలాగే మా సోదరుడు ఆనంద్ గారు ప్రభువా, యేసు క్రీస్తు నామములో నువ్వు కుమారుడు విడుదల చేయి నాయన. ఆ గాయమును కట్టు ప్రభువా. అలాగే మా సోదరుడు నాయన మరి మహేష్ ప్రభువా, అలాగే నాయన మరి మా సోదరి ఓ రేనా జాయ్ ప్రభువా, అలాగే నాయన మరి సోని గారు తన భర్త కొరకు ప్రభువా. ఓ ఇంకెవరైతే ప్రభు వారి పేర్లు చెప్పలేకపోయారు, ఆనందమ్మ గారి కొరకు ప్రభువా. ఓ ఇంకా అనేక మంది సోదరుల కొరకు, బలహీనలైన వారి కొరకు, మచిలీపట్నంలో ఉన్న వారి కొరకు ప్రభువా. ఓ ప్రతి ఒక్కరు ఎవరైతే అయ్యా మీ ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అని ఎవరైతే ఆ రిక్వెస్ట్ పంపించారో ఆ ప్రతి ఒక్కరి పేరు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. యేసు క్రీస్తు ఘనమైన నామములో, శక్తి కలిగిన నామములో ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగాక. నీ వాక్యము బయలు వస్తుండగా వాక్యమే స్వస్థపరిచేది గనుక ఓ నిత్యముగా నీ స్వస్థత వారికి కలుగునుగాక. దీనును అల్పుడు ప్రభువా, నీ నామం గణపరచుడగా ఇక్కడ ఉన్నాను తప్ప ఓ నా వల్ల ఏమీ కాదు నాయన. ఏమి చేసినది నీవే ఉన్నావు ప్రభువా. అందుకే నీకే సమర్పించుకుంటున్నాను నాయన. నా దీనమైన మాటలు ప్రభువా నా మాటలుగా కాక నాయన, ఓ పరిశుద్ధాత్మ స్వరముగా, ఆ మెల్లని స్వరముగా ప్రతి ఒక్క హృదయంలోనికి తిన్నగా వెళ్ళి క్రియ చేయునుగాక. ఈ తీగలను ఫలములు తీసుకొచ్చే తీగలుగా సిద్ధపరచు నాయనా. నీ జీవం ఇక్కడ ప్రతి ఒక్కరిలో ప్రవహించాలి నాయన. ఓ ఆ జీవ జలములు ప్రతి ఒక్కరిలో ఉబకాలి ప్రభువా. మా గుండె నిండుచున్నదని, మా హృదయం ఉప్పొంగుచున్నదని వారు సాక్ష్యం ఇచ్చుదురుగాక. నీ దివ్యమైన సన్నిధిని బట్టి వందనాలు. నన్ను కూడా బలపరచండి, నా కుటుంబాన్ని బలపరచండి. చదివిన లేఖనాన్ని చేతులకు అప్పగిస్తున్నాను నాయన. ఇక ఎన్ని హెచ్చరికలు చేయబడ్డాయో ప్రతి హెచ్చరిక బిడ్డ లోబడుదురుగాక, గద్దెంపుకు లోబడుదురుగాక, మారు మనసు పొందుదురుగాక, జీవమును పొందుదురుగాక, విశ్వాసమును కలుగుదురుగాక. నీ పక్షిరాజులను తిరిగి నీకే అప్పగిస్తున్నానయ్యా. నీ వధువును తిరిగి నీకే అప్పగిస్తున్నానయ్యా. I dedicated this once again. This is your bride, Lord. నీ వధువు నాయనా, శ్రీమతి యేసుక్రీస్తు ప్రభువా, నీకే అప్పగిస్తుండగా మా మధ్యలోకి దిగి వచ్చినందుకు వందనాలు, మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ అడిగి పొందుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది. ఈ సమయంలో మరి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు కూడొచ్చిన సంఘం అంతటికి కూడా మరి దేవుని పక్షిరాజులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరి దగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది. ప్రియమైన సోదరులారా, ఈ సమయంలో మరి మనం గత వారం నుంచి మరి చాలా విషయాలు ధ్యానం చేస్తూ వస్తున్నాం. అదేంటంటే ప్రవక్త అంటున్నాడు కదా, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ అన్నాడు ఆయన. అంటే నిర్గమం యొక్క ప్రజల కొరకు మనం మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే నిర్గమపు వర్తమానము, ఆమేన్, హల్లెలూయా. మరి నిర్గమపు వర్తమానమే ఇశ్రాయేలు ప్రజలను మరి చూసినట్లయితే వారి స్థానములోకి తీసుకొచ్చింది. ఆమేన్. గ్రహిస్తున్నారా? దాన్నే ప్రవక్త అంటున్నాడు కదా, ద ఎక్సోడస్ అనగా ఒక నిర్గమం అయి ఉన్నది, అనగా ఒక వేర్పాటు. వారిని ప్రత్యేకపరిచిందా? నిర్గమకాండములోనైనా వారు ప్రత్యేకపరచబడ్డారు. వారు పిలువబడిన ప్రజలుగా ఉన్నారా? వారు దేవుని సంఘమయ్యారా? హల్లెలూయా. దేవనామన మహిమ కలుగును గాక. కనుక చూసినట్లయితే ఆ బుక్ ఆఫ్ ఎక్సోడస్లో మరి మనం కొన్ని శక్తులు చూస్తూ ఉన్నాం, కొన్ని పవర్స్ చూస్తూ ఉన్నాం. అందులో మొట్టమొదటి పవర్ ఏం చూసామంటే మనం సాతాను యొక్క శక్తి. అవునా? నిర్గమకాండం 2వ అధ్యాయంలో వాట్ ఇట్ ప్రొడ్యూసెస్, ఏం ప్రొడ్యూస్ చేస్తుంది 2వ అధ్యాయము?
ఏమి ఇంట్రొడ్యూస్ చేస్తా ఉన్నది? ద పవర్ ఆఫ్ డెవిల్. అంటే మరి సాతాను ఏమి శక్తి అది అంటే వాడి శక్తి అంతా మరణములోనే ఉన్నది. మరణం, ప్రవక్త ఇంకా అంటున్నాడు, మరణము వరకే వారి శక్తి. ఆఫ్టర్ డెత్ అంటే ఆఫ్టర్ లైఫ్, ఓ జీవము లేదా జీవకాలము. ఇంకా చూసినట్లయితే బాగా అర్థం చేసుకోండి మాటని. ఓ ఇక్కడున్న ఈ ప్రస్తుత జీవితం ముగించబడుటతోనే వాడి యొక్క చెప్పండి, వాడి యొక్క పవర్ ఎండ్ అయిపోద్ది. ఖచ్చితమేనా? మనం అదే చూస్తాం. మోషేని ఎక్కడి వరకు వెంబడించాడు? వాడు నైలు నది దాటే వరకు వెంబడించాడు. నైలు మరణమునకు సాదృశ్యమై ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే మరి నిత్యముగా, అందుకనే వాడు మొట్టమొదటిగా మోషే జీవితంలో మొట్టమొదటిగా ఏం చూశాడు? దెయ్యపు శక్తినే చూశాడు. 2 సంవత్సరాల్లోనే మోషేని ఏం వెంబడించింది? మరణం వెంబడించింది, దెయ్యం వెంబడించింది. గ్రహిస్తున్నారా? మన కాల ప్రవక్త అన్నాడు, ఒక మొక్క మొలిచి ఒక చక్కగా ఒక స్ట్రాంగ్గా ఒక టేబుల్గా తయారవ్వాలంటే, ఈ టేబుల్ ఇక్కడికి రాకముందు ఇదేం చెప్పండి? ఇది ఒక వృక్షము. వృక్షము అది విత్తనం పెట్టాలి, అది మొక్క అవ్వాలి, మ్రాన్ అవ్వాలి, బాగా బలం తెచ్చుకోవాలి. వింటున్నారా? కానీ పుట్టగొడుగులు చూడండి. పుట్టగొడుగుల వరకు ఎంతమంది తెలుసు? ఏం చేస్తాయి పుట్టగొడుగులు? ఒక్క రాత్రిలోనే మొలకెత్తుతాయి. అవి మొలకెత్తడంతోనే ఉదయకాలం ఏం చేయబడతాయి? కటింగ్, కోయబడతాయి. వింటున్నారా? అంటే ఎంత త్వరగా అవి పైకి వస్తాయో అంత త్వరగా నాశనం అయిపోతాయి. ఒకవేళ మీరు కొయ్యకపోతే సాయంత్రం కల్లా వాడిపోతుంది. వింటున్నారా? ఇప్పుడు చూడండి, సాతాను శక్తి కూడా అలాగే ఉన్నాడు. గడికి తెలుస్తుంది చెప్దామా? అంటే ఎంత బలముగా వాడు పైకి లేస్తాడో అంత త్వరగా వాడు కూలిపోతాడు. మరి స్థిరముగా నిలిచేది ఏదో కాదు, అది దేవుని శక్తి మాత్రమే. మరి ఇంకేది స్థిరమైనది కాదు ఇక్కడ. వాడి శ్రమలు స్థిరమైనవి కాదు ఇక్కడ. వాడి శక్తి స్థిరమైనది కాదు ఇక్కడ. హల్లెలూయా. అయితే వాడు నీ జీవితంలోకి ఆ యొక్క మరి ఆ శక్తిని కనబరుస్తున్నప్పుడు, ఒకవేళ వాడి హస్తము నీ పైన పెట్టినప్పుడు, వాడి మురికి హస్తము నీ పైకి వచ్చి ఒక వ్యాధిని నీ జీవితంలోకి తీసుకొచ్చినప్పుడు, చూడండి ఎలా జయించాలి. ప్రవక్త అంటున్నాడు కదా, నిత్యముగా దేవుడు ఎలా జయించాడో అలాగే జయించాలి. ఆయన ఏ విధంగా జయించాడంటే, ఆయన వాడిని ఒక ఖడ్గము తీసుకుని వెంబడించలేదు, ఒక బరిసె తీసుకుని వెంబడించలేదు, ఒక కొరడా తీసుకుని వెంబడించలేదు. గ్రహిస్తున్నారా? ఒక స్త్రీ ఒక వక్రంగా నీ వైపు చూస్తే నువ్వు కొరడా తీసుకుని వెంబడించడం కాదు. వింటున్నారా? ఒకవేళ పాపము నిన్ను శోధిస్తుంటే ఒక కొరడా తీసుకుని కొట్టుకోవడం కాదు. చాలా మంది ఈ దినముల్లో ప్రజలు ఏం చేస్తున్నారు చెప్పండి? ఓ పండుగ వస్తుంది, ఆ పండుగ వచ్చినప్పుడు ఏం చేస్తారు? మరి వారి ఒళ్ళంతా చీల్చుకుంటారు, కొరడాలతో కొట్టుకుంటారు. దేవాదేవుడు ప్రత్యక్షం కావాలని, ఆయన శక్తి ప్రత్యక్షం కావాలని. అది మనం బైబిల్లో ఎక్కడ చూస్తా ఉన్నాం? బయలు యొక్క ఆరాధనలో వారు ఏం చేశారు చెప్పండి? రక్తమును బయట తీసుకొచ్చారు వాళ్ళు. తమ చర్మములు కోసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు చాలా మంది తెలియక కొంతమంది మహమ్మదీయులు కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? రక్తమును బయట తీసుకొచ్చి దేవుడు ఏమైనా కనబడతాడని చూస్తున్నాడు. కానీ ఆ దేవుడు నిజంగా అక్కడ కనబడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందరికీ దేవుడికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మరి ఎక్కడ మనం ఆయన కలుసుకోగలము? ఏ విధంగా మనం ఆయన శక్తిని ఉనికిలోకి తీసుకురాగలమంటే, యేసు ప్రభువును సాతాను శోధిస్తున్నప్పుడు నిశ్చయముగా ఏం జరిగింది అక్కడ? ఆయన అన్నాడు, ఒక బడిసి తీసుకుని వెళ్ళలేదు, ఒక కత్తి తీసుకుని వెళ్ళలేదు, ఒక కొరడా తీసుకుని వెళ్ళలేదు. ఆయన అన్నాడు, నీ దేవుడైన నీ తండ్రి అయిన నీ దేవుని శోధింపవలదని నీకు తెలియదా? ఎలాగనో వ్రాయబడి ఉన్నదని నీకు తెలియదా? గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఆయన వాక్యమును తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. ఏమన్నాడు? ఆయన నీ తండ్రిని తప్ప నీ తండ్రి అని దేవుని నువ్వు శోధింపవలదని వ్రాయబడి ఉన్నదని నువ్వు ఎరుగవా? వింటున్నారా? సాతాను వచ్చి నీకు చెప్తే టీవీలు చూడు, అప్పుడు నువ్వు చెప్పాలి, హృదయమా, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దని ఆయన చెప్పాడు, నీకు తెలియదా? పాపుల మార్గము నడవద్దని చెప్పాడు, నీకు తెలియదా? నిత్యముగా ఏం చేయాలి? మనము వాక్యముతోనే ఆ శోధన చేయించాలా. ఆమేన్. అవునస్తులు, ఒకవేళ నిన్ను ఎవరైనా ప్రేరేపిస్తున్నట్లయితే నువ్వేం చేయాలి? వాక్యములు ఎలాగ పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించమని ఆయన చెప్పి ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రము ధ్యానించమని చెప్పి ఉన్నాడు. యవనస్తులు ఎంతమంది ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నారు? చేతులు ఎత్తగలరా?
బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పవర్ అంతా ఇక్కడే ఉన్నది, శక్తి అంతా ఇక్కడే ఉన్నది, పలుకమైన మాటలోనే. ఆమేన్. గ్రహిస్తున్నారా? నీకు వాక్య ప్రత్యక్షత లేకపోతే నీకు దేవుని శక్తి ప్రత్యక్షతలోకి రాదు. దేవుని శక్తి ఏమి నీ జీవితంలో కనబడదు. అయితే నువ్వు ఎప్పుడైతే వాక్య ప్రత్యక్షతను కలిగి ఉంటావో నువ్వు అప్పుడు దేవుని శక్తిని కూడా చూస్తావు. కనుక ప్రతి ఒక్క జీవితంలో మొట్టమొదటికి వచ్చేది ఏం చెప్పండి? దెయ్యపు శక్తి. ఎవడో నేను వెంబడిస్తూ, ఎవరో ఒక ఆమె నేను చూస్తుందంటే, లేదా ఏదో ఒక శ్రమ నీ జీవితంలోకి వచ్చిందంటే, నువ్వు ఉన్న పళంగా నీ ఉద్యోగం పోయిందా, ఉన్న పళంగా నీ ఆరోగ్యం పోయిందా, ఓ వాడొచ్చాడు. వింటున్నారా? వాడొచ్చాడు, ఆ తరువాత ఆయన రాబోతున్నాడు. వింటున్నారా? సిలువలో వాడే వచ్చాడు, మరణం వరకు వాడే ఉన్నాడు, కానీ తరువాత ఆయన లేచాడు. హల్లెలూయా. క్రీస్తు నేడు లేచాడు. హల్లెలూయా. వింటున్నారా? మనం కూడా అదే కృంగిపోతాం. ఏంటి శ్రమలు, ఏంటి వ్యాధి వచ్చింది నాకు, ఏంటి నా ఉద్యోగం పోయింది, ఏంటి? నువ్వు అక్కడే నిలబడాలి. ఏ శోధన అయితే వచ్చిందో దాన్ని వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా జయించినప్పుడు, ప్రవక్త ఎక్సోడస్లో ఆర్డర్ చూపిస్తూ అన్నాడు కదా, ఆఫ్టర్ నెక్స్ట్ ఏమొచ్చిందంటే ప్రవక్త అంటున్నాడు, ఎప్పుడైతే మోషే నైలు నదిని జయించాడో, ఎప్పుడైతే మరణమును జయించాడో, ఆ చిన్న వాడ ద్వారా, ఆ జమ్ము పెట్టె ద్వారా ఆ మరణమును జయించాడో, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత మోషే ఏం కనుగొన్నాడు? దేవుని శక్తిని కనుగొన్నాడు. ఆమేన్. నెక్స్ట్ ఆర్డర్లో వచ్చేది ఏంటంటే ద పవర్ ఆఫ్ గాడ్. ఆమేన్. గ్రహిస్తున్నారా? దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన సోదరి సోదరులారా, ఓ మరి నిశ్చయంగా చూసినట్లయితే ప్రియమైన సోదరి సోదరులారా, ఎప్పుడైతే పవర్ ఆఫ్ సాతాన్ని మోషే జయించాడో, తర్వాత వచ్చింద ప్రవక్త అంటున్నాడు, ఓ విశ్వాసం యొక్క శక్తి వచ్చిందంటండి. ఓ విశ్వాసం తన శక్తిని ఇవ్వడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఓ ఇప్పుడు విశ్వాసమును బట్టి గ్రహిస్తున్నారా? మోషే యొక్క తల్లి అతను పెంచుతూ ఉన్నది, విశ్వాసపు బాటలు అతను పెంచుతూ ఉన్నది. వింటున్నారా? ఆ తరువాత మోషే ఎవరిని కనుగొన్నాడు? మిద్యాను అరణ్యములో ఎవరిని కనుగొన్నాడు? ఆయన అగ్ని స్తంభాన్ని కలుసుకున్నాడు. హల్లెలూయా. ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి ప్రత్యక్షమైంది మోషేకి. కనుక ప్రతి విశ్వాస జీవితంలో 3 ఉంటాయి. మొదటిది, సాతాను నిన్ను శోధిస్తాడు. అయితే నువ్వు వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా దాన్ని జయించాలి. తర్వాత నువ్వు విశ్వాసపు శక్తిని చూస్తావు. నువ్వు జయించావు కదా, నువ్వు జయించిన తర్వాత నీ జీవితంలో ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన శక్తి కలిగిన కార్యాలు నీలో చేస్తూ ఉంటాడు. ఆమేన్. ఆ చివరిగా ఇక నీకు వాక్యం యొక్క ప్రత్యక్షత రావడం మొదలవుద్ది. పవర్ ఆఫ్ గాడ్ నీలోకి వస్తుంది, దేవుని శక్తి నీలోకి వస్తుంది. బలముగా దేవుడు నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు. నువ్వు పాటలు పాడుతున్నావా, హృదయములు కరిగించి వేయబడతాయి. నువ్వు కీబోర్డు వాయిస్తున్నావా, ఓ నువ్వు వాయించడంతోనే అక్కడ మోకరించిన ప్రజల కళ్ళ అంట ధారలు కారుతూ ఉంటాయి. వారు ప్రసంగికుడు ప్రసంగించక ముందే వారంటారు, ప్రభువా నన్ను క్షమించు. హల్లెలూయా. నీ ద్వారా ఇప్పుడు ఏమి రాబోతున్నది? ద పవర్ ఆఫ్ గాడ్. గ్రహిస్తున్నారా? అయితే మొట్టమొదటి దానిలోనే నువ్వు బలముగా ఉండాలి, మొట్టమొదటి దానిలోనే నువ్వు స్థిరముగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. మరి నిశ్చయముగా నువ్వు మొట్టమొదటి దానిలోనే ఏమై ఉండాలి? నిలబడి ఉండాలా. వింటున్నారా? ఆశీర్వాదముకు ముందు దానియేలు జీవితంలో ఏం కలిగి ఉన్నాడు బ్రదర్? చెప్పండి. దానియేలు జీవితంలో సింహాల బోను. ఇప్పుడు దానియేలు జీవితంలో కూడా మొట్టమొదటి ఆర్డర్ ఏంటి? సాతాను పవర్ వచ్చింది. అక్కడ సాతాను పవర్ తను ఎక్కడ తీసుకెళ్ళిపోయింది? సింహాల బోన్లోకి తీసుకెళ్ళిపోయింది. సింహాలు రెడీగా ఉన్నాయి. ఆ బోన్లో ఉన్న సింహాలు ఎందుకు అక్కడ వాటిని పెడతారంటే వాటికి శిక్షకు గురైన వారికి ఆహారంగా వేస్తారు. ఒకవేళ ఎవరన్నా ఒక వ్యక్తి అందులోకి వెళ్ళబోతున్నాడంటే 3 రోజులకు ముందు నుంచి వాటికి ఆహారం పెట్టరు. అంటే ఇతను వెయ్యగానే 3 రోజుల నుంచి ఆకలి మీద ఉన్న సింహాలు ఏం చేస్తాయి? వింటున్నారా? కానీ దానియేలు అన్నాడు, నువ్వు సింహాల బోన్లు వేసుకుంటావో,
నువ్వు ఎక్కడ వేసుకుంటావు వేసుకో, ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. నాకు దానివల్ల ఎటువంటి భయము లేదు, ఎందుకంటే ఈ శరీరము శిథిలమైపోయినను. గ్రహిస్తున్నారా? చేతితో నిర్మితము కానీ వాక్యము చేత నిర్మితమైన ఒక మహిమ శరీరము నా కొనుక్కున్నది. దానియేలు ఏం చేస్తున్నాడు అక్కడ? డే టు లివ్, జీవించడానికి ఎంతో ధైర్యంగా నిలబడ్డాడు. ఆ సాతాను శక్తిని జయించాడు. వెంటనే ఏం మొదలైంది? ఎప్పుడైతే సింహాల బోన్లోకి వెళ్ళాడో అక్కడ నిలబడ్డాడో ధైర్యంగా. వింటున్నారా? నీ ఇల్లే నీకు ఒక సింహాల బోను కావచ్చు. నీ చుట్టుపక్కల ఉన్న నీ బిడ్డలు, నీ భర్త, నీ కుటుంబమే, నీ బంధువులే నీకు సింహాల బోను కావచ్చు. వారే నిన్ను పొడిచి పొడిచి ఈ వాక్యం కొరకు, వర్తమానం కొరకు, ఈ యొక్క విధానం కొరకు వారే నిన్ను పొడిచి పొడిచి గుచ్చుతూ ఉండొచ్చు. కానీ నువ్వు నిలబడగలవా? అదే దాని యొక్క ఉజ్జీవములు తీసుకోగలవా? అదే దాని యొక్క ఇన్స్పిరేషన్ అవనస్తులారు మీరు కలిగి ఉన్నారా? ద ఇన్స్పిరేషన్ ఆఫ్ దానియేల్. దానియేల్ యొక్క ఇన్స్పిరేషన్ డేర్ టు స్టాండ్ ఫర్ వర్డ్, వాక్యం కొరకు నిలబడడానికి. ఆమేన్. వింటున్నారా? ఎంతమంది స్త్రీల ఆ యొక్క ఇన్స్పిరేషన్ ఉన్నారు? ఎంతమంది మీరు ఆ యొక్క ఉద్యమం తీసుకోవడానికి సిద్ధముగా ఉన్నారు? ఒకవేళ నీవే ఆ దానియేలు అయితే, ఒకవేళ నీ కుటుంబమే, నీ కోడలే, నీ అత్తే, నీ అల్లుడే ఆ యొక్క సింహమైతే, ఎంతమంది రెడీగా ఉన్నారు? దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఎందుకంటే ఇప్పుడు వాడు ఏ విధంగా సంచరిస్తున్నాడు ఈ భూమిపైన, ఏ విధంగా మనం పోరాడుచున్నది మనుషులతో కాదు. అంటే నువ్వు పోరాడుతున్నది నీ కోడలతో కాదు, నువ్వు పోరాడుతున్నది నీ కుమార్తెతో కాదు, నువ్వు పోరాడుతున్నది నీ భర్తతో కాదు, నువ్వు పోరాడుతున్నది నీ అత్తయ్యతో కాదు, నీ మామయ్యతో కాదు, నీ స్నేహితులతో కాదు, నీ బంధువులతో కాదు, ఈ అధికారులతో కాదు, ఈ భూ సంబంధమైన ఏ జీవితం నువ్వు పోరాడలేదు. నువ్వు పోరాడుచున్నది అంధకార సంబంధమైన లోకనాథులతోనూ, దురాత్మల సమూహములతోనూ. హల్లెలూయా. అయితే ఆ దురాత్మలకు వారు చోటిచ్చడం వల్ల వారి శరీరంలో చమని నిషోధించవచ్చు. అయితే నువ్వు వారిని ప్రేమిస్తూ ఆ దురాత్మని ద్వేషించాలా. ప్రభువా, మా యొక్క కోడలు మంచిదే ప్రభువా, కానీ ఆమెలో ఉన్న దెయ్యం పోవాలి ప్రభువా. నా భర్త మంచివాడే ప్రభువా, అతనిలో ఉన్న దెయ్యం పోవాలి ప్రభువా. నువ్వు ఆ వ్యక్తిని ద్వేషించొద్దు, అతనిలో ఉన్న దెయ్యాన్ని ద్వేషించు. అతనిలో ఉన్న దెయ్యము పోయే వరకు నువ్వు ప్రార్థించాలి. ఆ వ్యసనం నుండి అతను విడిపించబడే వరకు నువ్వు ప్రార్థించాలి. గ్రహిస్తున్నారా? అతని హృదయము వాక్యముతో నింపబడే వరకు. ఒక్కసారి కనుక వారి హృదయము, వారి యొక్క ప్రాణాత్మ దేహములు వాక్యముతో నింపబడినట్లయితే మరి ఏమి వారు కోరుకోరే కాదు. గ్రహిస్తున్నారా? కనుక ఈ మొట్టమొదటికి ఏమొచ్చింది దానియేలు జీవితంలో కూడా? ద పవర్ ఆఫ్ డెవిల్. ఎప్పుడైతే పవర్ ఆఫ్ డెవిల్ వచ్చిందో దానియేలు ద పవర్ ఆఫ్ ఫెయిత్ని బయట తీశాడు, తన విశ్వాసము శక్తిని బయట తీశాడు. వాక్యం ఉన్నదా? విశ్వాసం అనే డాలు, అవునా కాదా? మన విశ్వాసం ఏమైనా డాల్ అయి ఉన్నది? డాల్ అనగా ఏంటి చెప్పండి? ఎవరైనా కత్తి విసిరితే సైనికుడి చేతిలో గుండ్రంగా బలమైన ప్లేట్ ఉంటుంది, దాన్ని ఇలా అడ్డం పెడతాడు. ఆ కత్తి వచ్చి ఆ ఇనుప దానికి తగిలి అతను గాయపరచకుండా అది ఇరిగిపోద్ది. లేదా అతను ఒక బాణం వేయచ్చు, ఆ యొక్క షీల్డ్ని అతను అడ్డం పెడతాడు, ఆ డాలుని అతను అడ్డం పెడతాడు. ఇప్పుడు మనకున్న డాల్ ఏంటో తెలుసా? అవర్ ఫెయిత్. మన విశ్వాసమైన 6వ ఇంద్రియమే మన డాల్ అయి ఉన్నది. గ్రహిస్తున్నారా? నువ్వు దాని శక్తిని బయటికి తీయాలా. సింహాల బోన్లో దానియేలు ఆ శక్తిని బయటికి తీశాడు. ఎప్పుడైతే సింహాల బోన్లో దానియేలు దగ్గర ఆ యొక్క పవర్ ఆఫ్ ఫెయిత్ ప్రొడ్యూస్ అయిందో, విశ్వాసము శక్తి ప్రొడ్యూస్ అయిందో, ఆటోమేటిక్గా ద పవర్ ఆఫ్ గాడ్ దిగొచ్చింది. దేవుని శక్తి దిగొచ్చింది అక్కడికి. సింహాలు మౌనంగా ఉండిపోయినాయి, 2 కాళ్ళు పైకెత్తినాయి. 3 రోజుల నుంచి అవేం తినలేదు. 2 కాళ్ళు పైకెత్తి అలా మౌనంగా చూస్తూ ఉన్నాయి. ఆ రాత్రంతా దానియేలు అక్కడే ఉన్నాడు, ఆ సింహాలము ఎదుటే ఉన్నాడు. అక్కడ మూల కూర్చుని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఉదయకాలం అవుటుతోనే, కొంచెం కొంచెం చీకటితోనే ఫరో వచ్చాడు. ఏమంటున్నాడు ఫరో? జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు,
నీ దేవుడు నిన్ను క్షేమంగా ఉంచాడా? దగ్గరగా నేను స్తోత్రం చెప్దామా? సంగమా, నేను కూడా మీతో మాట చెప్పొచ్చా? జీవము గల దేవుని సంగమా, దేవుడు మనల్ని క్షేమంగా ఉంచాడా? మనల్ని కాపాడుచున్నాడా? ఏమన్నది మన జీవితంలో? ద పవర్ ఆఫ్ గాడ్. ఆమేన్. అయితే నువ్వు వ్యక్తిగతంగా పరీక్షకి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ శక్తి వస్తుందా? భయపడమాక. ఆ సాతాను తన శక్తిని ఉపయోగిస్తాడు. ఎక్కడ లేని కోరికలన్నీ నీకే వచ్చేస్తాయి, ఎక్కడ లేని ఆశలన్నీ నీకే వచ్చేస్తాయి. నీవు ఎలాంటి బురదలో పంది కంటే దారుణమైన ఆలోచనలు కలిగి ఉంటావు. కానీ గ్రహించు, ఇది సాతాను, ఇది దుష్టుడు, నేను ఎంత మాత్రం దీనికి లోబడను. మోకరించు, కన్నీరు గార్చు. ఆ శక్తి మీద నీకు విజయం వచ్చే వరకు, దాన్ని జయించే వరకు, ఆ యొక్క చెడు ప్రభావము నీలోంచి పోయే వరకు. గ్లోరీ, ఆయన మనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘములోకి వచ్చి పెద్దలకి చెప్పయ్యా, నన్ను సాతాను శోధిస్తా ఉన్నాడు, నా కొరకు ప్రార్థన చేయండి. నీ కొరకు విశ్వాస వీరులు ప్రార్థన చేయడం మొదలు పెడతారు, సంఘం ప్రార్థన చేయడం మొదలు పెడుతుంది, సేవకులు ప్రార్థన చేయడం మొదలు పెడతారు. మనమందరం కలిసి ఆ దయ్యమును, వింటున్నారా? అది వ్యాధి కావచ్చు, శోధన కావచ్చు, చెడ్డ క్రియలు కావచ్చు, చెడ్డ తలంపులు కావచ్చు, దురాత్మ కావచ్చు. కానీ సంఘం ఆసక్తితో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆ కార్యం చేస్తాడా లేదా? ఆయన హల్లెలూయా. ఆయన మన మహిమ కలుగును గాక. కనుక చూసినట్లయితే మరి ఈ యొక్క నిర్గమకాండములో ఉన్న గొప్ప విషయం అదే. ఆ నిర్గమములో ఆ విషయం ఉంటే ఇదే నిర్గమము. ఇది కూడా ఒక నిర్గమమేనా? ఇది ఏ నిర్గమం? ఇది ఎన్నో నిర్గమం చెప్పండి. మరి చెప్పడానికి ఏంటి? ఎన్నో నిర్గమం అది? 3. ఈ 3వ నిర్గమములో కూడా మరలా దేవుడు అలాగే కదలాడుచూ ఉన్నాడు. ఆ రాత్రికి రాత్రే వచ్చేస్తాడు, కానీ సాయంకాలం కల్లా వాడిపోతాడు. వింటున్నారా? కానీ దేవుని శక్తి అలా కాదు. అది స్థిరముగా నిలిచేది, మనతో ఉండేది, మనల్ని నడిపించేది. ఆయన మన మహిమ కలుగును గాక. ఆ కనుక మనం చూసినట్లయితే పాత నిబంధనలు అంతా నువ్వు చూడొచ్చు. ప్రవక్త అంటున్నాడు, పాత నిబంధనలు అన్నిటిలో నువ్వు పాత నిబంధన బాగా చదవడం ద్వారా సాతాను యొక్క టాక్టిక్స్ అంటే తెలుగులో ఏంటి అర్థం? ఎత్తులు, పై ఎత్తులు. పాత నిబంధన బాగా చదివిన వాళ్ళకంట సాతాను ఎత్తులు, పై ఎత్తులు బాగా తెలుస్తాయి అంట. అంటే ఒక వ్యక్తి టాక్టిక్స్ మనం తెలుసుకుంటే, అతని ఎత్తులు, పై ఎత్తులు మనం తెలుసుకుంటే, వాడు ఏ విధంగా దాడి చేయబోతున్నాడో మనం తెలుసుకుంటే, వాడిని ఓడించడం చాలా ఈజీ అయిపోద్ది. వింటున్నారా? గ్రహించగలుగుతున్నా నేను చెప్పే మాటలు? కనుక చూసినట్లయితే ప్రియమైన సోదరులారా, వాడి శక్తి అంతా కూడా ఆ యొక్క మరణం వరకే. కానీ మరణము దాటిన తర్వాత నుంచి అక్కడ దేవుని శక్తి ప్రారంభమవుతున్నది, పునరుద్ధానం ప్రారంభమవుతున్నది, తిరిగి లేపటం ప్రారంభమవుతున్నది. హల్లెలూయా. అయినా మనం దగ్గరగా స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. కనుక ప్రియమైన సోదరులారా, మనం నిశ్చయంగా చూసినట్లయితే ఈ యొక్క ప్రపంచం యొక్క స్థితిగతులను మనం చూస్తున్నప్పుడు వారు ఏం చేస్తున్నారు చూడండి. ఇప్పుడు ప్రతి వారు కూడా లోకం యొక్క అక్రమ సంతానంగా ఉన్నారు. ఎలా ఉన్నారంటండి? లోకం యొక్క అక్రమ సంతానంగా. అందుకే ఇప్పుడు వాళ్ళ ప్రవక్త అంటున్నాడు, వీరు సక్రమంగా జన్మించిన వారు కాదు, అక్రమంగా జన్మించిన వారు. కనుక ఏం జరుగుతుంది ఇప్పుడు? ఎప్పుడైతే వీరు అక్రమంగా జన్మించారో వారి క్రియలన్నీ అక్రమమే. వింటున్నారా? దగ్గరగా దేవుని స్తోత్రం చెప్దామా? ఎంతమంది దేవుని సన్నిధిలో సంతోషించగలుగుతున్నారు? హల్లెలూయా. వారు ఏమైనారంటండి? అక్రమ సంతానం కనుక దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఎందుకు ఈ గుండెపోట్లు వచ్చినాయి? ఎందుకు ఈ వ్యాధులు వస్తూ ఉన్నాయి? ఎందుకు ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి? మనుషులు ఎందుకు అంతరించిపోతున్నారంటే ఇది సక్రమ సంతానం కాదు, అక్రమ సంతానం.
అందుకే మనలో ఏమని చెప్పండి, మన శరీరంలోనే మరణ నియమం ఉన్నది. ఆమేన్. మీ ఇంటికి వెళ్ళాక ఒక ఏలికి దారం చుట్టండి గట్టిగా, ఒక ఏలికి. మళ్ళీ ఆదివారం వరకు తీయొద్దు. ఏమవుద్ది? బ్లడ్ కాట్ అయిపోద్దా? ఏ చిన్న ఏలేగా. వచ్చే వారం నేను వచ్చేకి ఇలాగ అన్నాను అనుకోండి, ఊడి కింద పడిపోద్ది. అదంతా ఏమైపోద్ది తెలుసా? కుళ్ళిపోద్ది. మన శరీరంలోని ఏముంది? మరణం. ప్రతి కణము 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 రోజు చచ్చిపోతుంది. మనం పుట్టినరోజు చేసుకుంటాం, ఆహా భలే భలే అని. అంటే దాని అర్థం ఏంటంటే అప్పటికే నీలో చాలా కణాలు చచ్చిపోయినాయి. 30 సంవత్సరాలు వచ్చినట్టు కొన్ని కణాలు చచ్చిపోయినాయి. ఇంకా 35 వచ్చినట్టు ఇంకొని చచ్చిపోతాయి. 36 వస్తే ఇంకొని చచ్చిపోతాయి. అలా చచ్చిపోబట్టి మన తల నల్లగా ఉన్న తల తెల్లగా అయిపోద్ది. బొగ్గలు ఏమో జారిపోతాయి ఇట్లాగా. అవునా? మరి ముఖం అంతా ముడతలు వచ్చేసేసి మనలో నుంచి సువాసన పోయి ఏ వాసన వస్తుంది? మరణము యొక్క వాసన వస్తుంది. వింటున్నారా? అయినా మనుషులకు మారు మనసు రావట్లేదు. ఇంకా అనుకుంటున్నారు మనుషులు, అబ్బే మనం అంటే ఏమనుకున్నాం, మనం ఇంకా చాలా గొప్పవాడు, అందరికి లాంటి కాదు, నేను అందరికి లాంటి దాన్ని కాదు అనుకుంటున్నాం. కానీ చూడండి, ప్రతి ఒక్క మనిషికి ఆ వేలు విరిగిపోవలసిందే. నీలో ఉన్న ఆ యొక్క నియమమే అది. ఆమేన్. కనుక అందుకే అంటున్నాడు ఆయన, ఎప్పుడైతే ఆ యొక్క కార్యము, ప్రపంచం యొక్క కార్యము మొదలవుద్దో అదేం చేస్తుంది చెప్పండి? నిశ్చయముగా మరణాన్ని తీసుకొచ్చింది. గ్రహిస్తున్నారా? కనుక మరణాన్ని జయించాలంటే మనకి నిశ్చయముగా విశ్వాసం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన నామమున మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, మనం ఇప్పుడు సాతాను శక్తిని చూసాం. మీ అందరికి బోధించాను నేను. విశ్వాసపు శక్తిని బోధించుకున్నాం. దేవుని శక్తి బోధించుకున్నాం. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వీటన్నిటిని ఉనికిలోకి తీసుకొచ్చే ఒక శక్తి ఉన్నది. వింటున్నారా? వీటన్నిటిని మనలో ఆర్డర్లోకి తీసుకొచ్చి కార్యము మనలో జరుగునట్టుగా చేసే ఒక శక్తి ఉన్నది. దాన్నే ప్రవక్త ఏమన్నాడంటే ద పవర్ ఆఫ్ డెసిషన్ అన్నాడు ఆయన. అంటే నిర్ణయములోనే వీటన్నిటి యొక్క శక్తి దాగున్నది. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే నీలో దేవుని శక్తి ఉనికిలోకి రావాలా లేదా, నీలో విశ్వాసం క్రియ చేయాలా లేదా, నీలో రిజరెక్షన్ రావాలా లేదా, నీలో పవర్ ఆఫ్ గాడ్ రావాలా లేదా, నీలో ఇంకా చూసినట్లయితే మరి సాతాను శక్తితోనే నువ్వు నశించిపోతావా? ఇవన్నీ దేని వల్ల బయటకు వస్తాయి? ఈ మూడు శక్తులకి కీ ఏంటి? సాతాను నడిచే కీ ఏంటి? పవర్ ఆఫ్ డెసిషన్. రాసుకుంటున్నారా? చెప్పండి. మనందరికీ బాగా అర్థమైపోయింది. ఆహా మనం కూడా వాడగట్టేసుకోవచ్చు. ఆహా మనం కూడా మోసే వలె ఒక చిన్న జమ్ము పెట్టి చేసుకోవచ్చు. ఆహా మనం కూడా మరి చక్కగా దేవుని శక్తిని చూడుతూ శ్రమలు జయించవచ్చు, శోధనలు జయించవచ్చు, ఇంకా చూసినట్లయితే చెరసాలు జయించవచ్చు, వ్యాధులు జయించవచ్చు. కానీ వీటన్నిటికంటే ముందు ఇవన్నీ నీలో జరగాలా లేదా? పౌలు చెరసాలు ఉన్నప్పుడు చెరసాల బ్రద్దలైపోయినట్టు నీ జీవితంలోని శ్రమలు బ్రద్దలవ్వాలా లేదా? పేతురుని దేవుడు చెరసాలలో నుంచి విడిపించినట్టు నేను పాపములోంచి శోధనలోంచి దేవుడు విడిపించాలా లేదా? ఈ శక్తులన్నిటికీ ముందు వారొక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ నిర్ణయము వలనే దేవుని కార్యములు వారి జీవితాల్లోకి వచ్చాయి. దేవుని శక్తి వారి జీవితాల్లో ఉత్పన్నమైంది. వింటున్నారా? హల్లెలూయా. ఏమైంది చెప్పండి? వారు తీసుకున్న డెసిషన్, వారు తీసుకున్న నిర్ణయం ఏం చేసింది? వారి జీవితాల్లోకి ఆ శక్తిని తీసుకొచ్చింది. మనం చాలాసార్లు అనేక నిర్ణయాలు తీసుకుంటాం.
జనవరి 1లో నిర్ణయాలు తీసుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఏదో నిర్ణయం తీసుకుని ఉంటారు కదా, చేయెత్తండి. ఎవరు ఏం తీసుకోలేదా? 31 రాత్రి క్రొత్త నిర్ణయం తీసుకుని ఉన్నవాళ్ళు మీ చేతిని పైకెత్తండి. సమర్పించుకున్న వాళ్ళు ఇక పైన ఏం తీసుకోలేదా? కొంతమంది పైకి ఎత్తండి అమ్మ గట్టిగా, సిగ్గుపడతారు తీసుకున్న వాళ్ళు కూడా. మరి మీరందరూ ఆ నిర్ణయంలో ఆ డెసిషన్కి లోబడి ఉన్నారా? ఇప్పుడు ఎంతమంది ఆ డెసిషన్ని ఫాలో చేస్తున్నారో వాళ్ళు చేయెత్తి, మిగతా వాళ్ళు దించేయండి. మీరు చేసుకున్న ఒడంబడికకు లోబడి ఉన్నారా? ఉన్నవాళ్ళు మీ చేయెత్తండి. వింటున్నారా? అది అప్పుడే దేవుని శక్తి మనలోకి వస్తుంది. అసలు నిర్ణయమే తీసుకున్న వాళ్ళు పెద్ద అంటే అర్థం చెప్పండి. పెద్ద పాదిర్లు, పెద్ద పాస్టర్లు, వాళ్ళకి వందనాలు. నేనేం చెప్తాను ఇంకా వాళ్ళకి? నాలాంటి అయ్యగారు చిన్నోడిని నేనేం చెప్పగలను? ఒక నూతన సంవత్సర ఆరాధన లేదా ప్రతి ఆరాధనలో వచ్చిన వారు ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళడానికే ప్రసంగించేది. ప్రసంగం ఎందుకంటే నువ్వు ఒక క్రొత్త నిర్ణయాన్ని తీసుకుని వెళ్ళడానికి. వింటున్నారా? ఒక కొత్త ఆలోచన. డెసిషన్ అంటే ఆలోచన కాదు, నిర్ణయం కూడా. ఈ ఆదివారం వచ్చారా? ఈ ఆదివారం వచ్చారు, సంఖ్యాకాండం చదివా, సంకల బైబిల్ పెట్టుకుని ఆమేన్ హల్లెలూయా స్తోత్రం ప్రభువా వెళ్ళిపోయాం. ప్రార్థన అయిపోయింది, మనకి సంబంధం లేదు. దించండి, చేతులు దించండి. మళ్ళీ వచ్చే ఆదివారం వస్తాం, మళ్ళీ ప్రకటన తెస్తాం, లేకపోతే అపోస్తుల కార్యాలు తెస్తాం, గలతీయులకు రాసిన పత్రిక తెస్తాం, మళ్ళీ చదువుతాం, మళ్ళీ బైబిల్ సంకలం, మళ్ళీ వెళ్ళిపోతాం. అసలు ఎందుకు వస్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు వస్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? ఇక్కడికి నువ్వు వచ్చేది ఒక డెసిషన్ కోసం, ఒక నిర్ణయం కోసం. ఒక నిర్ణయం తీసుకోకుండా దేవుని సన్నిధిలోంచి వెళ్ళమాకండి. నువ్వు ఇక్కడికి వచ్చి ఒక నిర్ణయం తీసుకోకుండా వెళితే నువ్వు మరలా పాపిగా వచ్చి పాపిగా వెళ్ళిపోయినట్టే. ఏ కార్యము నీకు జరగదు. నువ్వెప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో ఆ నిర్ణయమే దేవుని శక్తిని నీలోకి తీసుకొస్తుంది. ఒకవేళ నీలో ఒక వ్యాధి ఉండొచ్చు. అందుకే పాత నిబంధనలో చాలా మంది పరిశుద్ధులు, హన్నా ఏం చేసింది? దేవుని సన్నిధికి వచ్చి అలాగొచ్చి ఏం చేస్తారు వాళ్ళు? ఎందుకు చేస్తున్నావు ప్రార్థన? అసలా ఎందుకు తెస్తున్నావు బైబిల్? అసలా ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, నేనే హేళన చేయట్లేదు, జస్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఎందుకు చేస్తున్నావు? అసలు దేవుణ్ణి ఉనికిలోకి తీసుకొచ్చేది ఏంటో తెలుసా? నీ నిర్ణయమే. నీ నిర్ణయమే నీ సమర్పణ. అందుకే చాలా మందికి అసలు పరిశుద్ధాత్మ కదిలింపే ఉండదు. బండ ఎటా ఏం జరుగుతున్నా ఇక్కడ పట్టించుకోరు. ఒక్క ఆమెను కూడా చెప్పరు, ఒక్క దేవునికి మహిమ కూడా చెల్లించరు. ఎందుకంటే దే డోంట్ రెడీ ఫర్ టేక్ ఎనీ డెసిషన్స్. ఏ నిర్ణయము తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వారొక ఆచారంగా వచ్చారు, ఆచారంగానే వెళ్ళిపోతారు. అందుకే వాళ్ళు అసలు వాళ్ళకి ఏ శక్తి ఇక్కడ ప్రత్యక్షం కాదు. కానీ ఎవరైతే ఈ రోజున నేను ఒక నిర్ణయం తీసుకోవాలా, ఈ రోజున వాక్యమునకు లోబడ్డకు ఒక నిర్ణయం తీసుకుని వస్తారో, ఎవరైతే ఆ వాక్యాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకుంటారో, దేవుడు మాట్లాడడానికి లోబడే డెసిషన్ తీసుకుంటారో, వారే దేవుని శక్తిని చూస్తారు. కానీ మిగతా వాళ్ళు వస్తారు, కూర్చుంటారు, పాటలు కూడా పాడరు, మళ్ళా ఆమెను అనగానే వెళ్ళిపోతారు. నీ నోరు దేవుని సన్నిధిలో తెరవకపోతే అది శపించబడిన నోరు. నేను చెప్తున్నాను, నిత్యము ప్రాణానందం దీని ఒకసారి ఓపెన్ ద బైబిల్స్. ఈ మాట దేవుడు నా నోటి ఎందుకు పలికించాడో సో చూడండి. 4వ అధ్యాయం
చూడండి 4వ అధ్యాయము 7వ వచనము. ఇంకా ఇంకా బాగా అర్థం కావాలంటే ఒకసారి నేను ఒక మాట చదువుతాను. 4వ మొదటి నుంచి. ఈ సంగతులు జరిగిన తర్వాత, మైక్ తీసుకొని ప్రభు కుమారు. తలుపు తెరవబడి ఉండెను, పరలోకమందు తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట విన్న స్వరము. ఇప్పుడు ఈయన ఎక్కడ సంగతులు చూస్తున్నాడు? చెప్పండి అమ్మా, ఎక్కడ? బ్రదర్స్, ఎక్కడ? పరలోకములో. ఏం చూస్తున్నాడు ఇప్పుడు? మనం తలుపు తెరవబడి ఉండెను. అక్కడ నుంచి బ్రదరు, అక్కడ నుంచి తిన్నగా 7వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. మొదటి జీవి సింహం లేదా 6 నుంచి చదవండి, ఇంకా అర్థమవుతుంది మన వాళ్ళకి. మరియు ఆ సింహం ఎదుట, సింహాసనం ఎదుట ఏం చూస్తున్నాడు ఇప్పుడు? పరలోకం తెరబడిన తర్వాత స్ఫటికమును పోలిన గాజు వంటి. సమాధానం చెప్పండి దయచేసి. ఏం చూస్తున్నాడు అక్కడ ఆయన? సింహాసనం. ఏం చూస్తున్నాడు? ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. మొదటి జీవ సింహం. ఎన్ని జీవులు ఉన్నాయి అక్కడ? ముందు అంటే భవిష్యత్తును చూడగలదు, ప్రజెంట్ని చూడగలదు, ఫ్యూచర్ని చూడగలదు. ఇంకా చూస్తే వెనక జరిగిపోయిన విషయాలు కూడా ఆయనకి తెలుసు. నేను ఏం చేయలేదండి అయ్యా, నేను అంతా విన్నాను అయ్యా. పరలోక రాజ్యం వెళ్ళిపోతావా? సింహాసనం ముందుకు వెళ్తావా? ఆ కన్నులు వెనక నీ జీవితాన్ని చూస్తాయి. 100 సంవత్సరాలు వెనక్కి వస్తాయి. 2017కి వెళ్తాయి, 2018కి వెళ్తాయి, 2010కి వెళతాయి. 2010కి రాత్రి 10 గంటల్లో నువ్వు ఎక్కడున్నావో చూస్తాయి, నువ్వు ఏం మాట్లాడావో చూస్తాయి. ఆ కన్నులే తీర్పులోకి నీ జీవితాన్ని తీసుకొస్తాయి. ఇలాంటి పెద్ద తెరపైన ఆ జీవితం అక్కడ వేస్తాడని చూడు. వింటున్నారా? అందుకే ఒప్పుకొని విడిచిపెట్టాలి. చదవండి. మొదటి జీవి సింహం వంటిది. మొదటి జీవి సింహము వంటిది. రెండవ జీవి దూడ వంటిది. మూడవ జీవి మనిషి ముఖము వంటి ముఖము కలది. 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. 6 అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. మళ్ళా ఈ రెక్కలకు కూడా ఏమన్నాయంట? లోపట వెలుపట కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో. అవి భూతం అంటే ఏంటి? భూతకాలం అంటే ఏది? జరిగిపోయిన కాలం. భవిష్యత్ కాలం అంటే జరుగుతూ ఉన్న కాలం, ప్రెజెంట్ టెన్స్. వర్తమాన కాలం అంటే ఫ్యూచర్ టెన్స్, జరగబోతున్న కాలం. 3 కాలాలను ఈ జీవులు ఉండు సర్వాధికారియు. ఈ 3 కాలముల్లో కూడా ఉన్న ఈ జీవులు, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఏం చేస్తున్నాయి? సర్వాధికారియు. ఈ మాట మీరు బాగా చూడాలి. ఆ జీవులు ఆయన ఏమన్నాడంటే, నిండి ఉన్న ఆ రెక్కలు లోపల వెలుపల కన్నులతో నిండి ఉన్నవి. అయిపోయినాయా? అవి ఏం చేస్తున్నాయంటే, ఏమని ప్రత్యక్షత కలిగి పలుకుతున్నాయంటే, అవి మానక. ఉందా మాట? ఏంటండి? మానక చెప్పాలి అంటే అర్థం ఏంటి? వితౌట్ రెస్ట్. మానక. అదేనా? సరే. చూడండి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియగు దేవుడునగు. అంటే భూతకాలంలో ఉన్నది ఒక్క దేవుడే. ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలి. త్రిత్వవాదులు చెప్తారు పైన తండ్రి ఉన్నాడు, తర్వాత కుమారుడు ఉన్నాడు, మరలా పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఇవి 3 వేరే త్రియేక దేవుడు. నిన్న స్వామీజీ అన్నాడు, క్రైస్తవులు ఇలా చెప్తారు త్రియేక దేవుడు అని. వాళ్ళు చెప్పడమే 3 అంటున్నారు, మరి 1 ఎక్కడుందని అడిగాడు. చెప్పండి. స్వామీజీలకు అర్థమైన విషయాలు కూడా ఈ రోజున మన పాదిర్లకు అర్థం కావట్లా. పెద్ద పెద్ద చర్చిలు కట్టుకుంటున్నారు. ఓ స్వామీజీ అంటున్నాడు, మొదలెట్టడంతోనే 3 అని మొదలెట్టు, 3 అంటున్నారు కదా, 3 ఒకటి ఎలా అవుద్దన్నాడు ఆయన. మీరు చెప్పండి మరి సమాధానం. గుడ్డి బోధన మానేయాలి. ఒక స్వామీజీ, నేను మీకు పెట్టాలి, ఆడ ఇంకా చాలా మాట్లాడాలి, అందుకని పెట్టట్లేదు. కానీ అది నేను వీడియో కట్ చేసి అది ఒకటే పెడతాను, మన స్టేటస్లో చూసుకోండి, వాట్సాప్లో.
ఇక్కడ దూతలు చెప్తున్నాయి, ఆ 4 జీవులు చెప్తున్న సాక్ష్యం. భూతకాలంలో అంటే జరిగిపోయిన కాలంలో, భవిష్యత్ కాలంలో అంటే జరుగుతున్న కాలములో, వర్తమాన కాలం జరగబోయే కాలములో ఉండు సర్వాధికారియగు దేవుడు. చమల వరద భయపడతామా? దేవుడా? దేవుడు సర్వాధికారి ఒక్కడే దేవుడు. 4 జీవులు ఎవరిని ప్రత్యక్షపరుస్తున్నాయి? ఒక్కడే దేవుడు. కానీ ఇప్పుడు కూడా ఎవరైనా త్రిత్వంలో అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రియేక దేవుడు నమ్ముతూ బాప్తిసాలు తీసుకుంటే అవి చెల్లవు. పరలోకపు సాక్ష్యమే చెప్తుంది, భూతకాలంలో ఉన్న తండ్రి ఆయనే, భవిష్యత్ కాలంలో ఉన్న పరిశుద్ధాత్మ ఆయనే, లేదా కుమారుడు ఆయనే, ఫ్యూచర్ టెన్స్లో ఉండబోతున్న పరిశుద్ధాత్మ ఆయనే సర్వాధికారియగు దేవుడు. అవంటని అంటే ఆ దేవుడు పరిశుద్ధుడు 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 అని మానక చప్పలు భయపడతామా? హల్లెలూయా. ఏమన్నాయి? వితౌట్ గ్యాప్, మానక రాత్రి పగలు చెప్పుచూ ఉండెను. మనం దేవుని సన్నిధిలోనే నోరు తెరవాయి, దేవుని సన్నిధిలోనే. వింటున్నారా? కొంతమంది నన్ను అడిగారు, పద్దాక దేవుని ఎందుకు స్తుతించాలని. దోతలే మానక ఆయన స్తుతిస్తున్నప్పుడు పడిపోయిన మనల్ని తిరిగి లేపాడే. గ్రహిస్తున్నారా? మరణించవలసిన మనకి జీవం ఇచ్చాడే. ఆమేన్. మనమెంత స్తుతించాలి, మనమెంత మహిమపరచాలి. అవునా? మరి రేపొద్దున మనం ఆ దోతల దగ్గరికి వెళ్తాం. ఈ స్తుతులు ఇక్కడ ప్రాక్టీస్ లేదనుకోండి, ఆ దోతలు అక్కడికి వెళ్ళాక ఆయన స్తుతించేవారే అక్కడ ఉంటారు. చప్పలు కూడా మహిమపడదామా? చూడండి, ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమ, ఘనత, కృతజ్ఞత, స్తుతులు కలుగునుగా. కానీ ఆ జీవులు కీర్తించుచుండగా, హల్లెలూయా. అక్కడ 24 పెద్దలు సింహాసనం ఎదుట ఆశీర్వైండు వాని ఎదుట యుగ యుగములు జీవించు వానికి నమస్కారము చేయుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు గడి దేవుని స్తోత్రం చెప్దామా? కనుక దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? మానక ఆయన స్తుతిస్తూ ఉండాలి, ఆయన గణపరుస్తూ ఉండాలి. గ్రహిస్తున్నారా? కనుక మనం చూసినట్లయితే మనం ఖచ్చితంగా అయినా మనం మహిమపరిచేవారిగా ఉండాలి. కనుక చాలామంది ఏం చేస్తారు? నోరులు, ఈ నోరు చెప్పండి ఏం చేయాలా? నోరు ఏం చేయాలి? దేవునిని మానక స్తుతించాలి. ఇప్పుడు ఫోన్ చేశారనుకోండి, ఎవరన్నా ఏది ఫోన్ లేదనే ఫోన్ ఇవ్వండి చూస్తాం, హలో ఏమంటారు? ఫోన్ ఇక్కడ పెట్టగానే అంటే అర్థం ఏంటి? ఒకవేళ ఒకసారి ట్రై చేయండి, మీకు పెద్ద ఫోన్లు వస్తాయి కదా, ఒక రోజు అంతా హలో అనకుండా మాట్లాడండి. ఫోన్ ఎత్తగానే ఏం చేయాలి? సరే అన్నం పంపిస్తాను, కూర పంపిస్తాను, సరే సరే ఉంటా. మళ్ళీ ఇంకోటి చేస్తారు, సరే పేపర్లు తీసుకొస్తున్నాను. ఆడనుకుంటాడు, ఈడెవర్రా హలో అని కూడా అంటలేదు, మినిమం మేనస్ ఫోన్ వాడే మేనస్ తెలియట్లేదు. వింటున్నారా? కనుక మన సోదరులు కనబడినప్పుడు ఏం చేయాలి మనం? ప్రైజ్ ద అంటే ఎవరికి? అంటే ప్రైజ్ ద బ్రదర్ కాదు, ప్రైజ్ ద సిస్టర్ కాదు, ప్రైజ్ ద లార్డ్. మన సోదరులు ఎవరైనా ఫోన్ చేస్తే ఏం చేయాలి? హలో ప్రైజ్ లార్డ్ బ్రదర్. అవునా? చెప్పండి. అదే మన సార్ ఫోన్ చేశారు, సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ చెప్పకుండా మాట్లాడు, చెప్పవాయ్ ఏమంటారు? కంపెనీని యజమాని చేస్తే చెప్పవాయ్ చెప్పు, నువ్వు ఒకసారి ఆఫీస్కి రాయ్యా, అప్పుడేం చేస్తా మొత్తం రిజైన్ రాసి ఇచ్చేస్తారు. అవునా? కనుక మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి? దేవుణ్ణి మానక, వితౌట్ చెప్పండి రెస్ట్ లేదా గ్యాప్.
నిత్యము దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనం చూస్తున్నాం చాలా మంది నోళ్ళు పాటలు పాడవి. నోళ్ళు నిద్ర రమ్మంటే ఎందుకు రాదు? ఈ నోరు పాటలు పాడదు, చప్పట్లు కొట్టవు ఈ చేతులు. ఈ నోర్లకి నిద్ర ఎందుకు రాదు చెప్పండి? అందుకే చాలామంది సంఘంలో నిద్రపోతారు, చాలామంది చప్పలు కొట్టరు, చాలామంది పాటలు పాడేవారుగా ఉండరు. దేవుని సన్నిధిలో ఏం చేయాలి తెలుసు? అందరం గళమెత్తి పాడాలి. గ్రహిస్తున్నా నేను చెప్పే మాటలో? ఏం చేయాలి? గళమెత్తి ఆయన స్తుతించాలి, ఆయన కీర్తించాలి, ఆయన మహిమపరచాలి. అప్పుడే మన నోర్లు ఏ విధంగా ఉంటాయి తెలుసా? మంచి చేసేవిగా ఉంటాయి. ఈ నోటితో శాపవచనాలు కదా రావాల్సింది, శుభవచనాలు రావాలి. సరే, కనుక దానియేలు డెసిషన్ దానియేలు జీవితంలోకి గొప్ప శక్తిని తీసుకొచ్చింది. వింటున్నారా? ఇంకా చూసినట్లయితే మోషే యొక్క జీవితంలో కూడా అది వచ్చింది. మొట్టమొదటిగా మన పితరులు పౌలు గారు, పేతురు గారు ఎప్పుడైతే డెసిషన్స్ తీసుకున్నారో వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఆ డెసిషన్స్ని చెప్పండి అమ్మగారులు. ఏంటి అందరు నా వైపు చూడండి, సపోర్ట్లు పెట్టద్దు. వింటున్నారా? చెప్పండి, ఏం చేయాలా? నీవు దేవుని శక్తిని చూడాలంటే నీవు కూడా నిర్ణయము తీసుకోవాలి. నిర్ణయం తీసుకోకపోతే నీకు శక్తి కనబడదు, శక్తి నీలోకి రాదు. అర్థమవుతుందా? మనం ఏం చేయాలా? ఈ మాటే వర్తమానం. ఏం చేయాలి? నువ్వు పవర్ ఆఫ్ డెసిషన్ వాడాలి. కనుక ఎప్పుడైతే వారు దేవుని యొక్క శక్తిని చూడడానికి ముందు, సింహాల బోన్లోకి వెళ్ళడానికి ముందే దానియేలు డెసిషన్ తీసుకున్నాడు. ఒకవేళ ఆ సింహాలను తినివేసినా నేను మాత్రం దేవుని కొరకే జీవిస్తాను. చప్పలు కొడితే షడ్రక మిషక బెద్నెగోలు డెసిషన్ తీసుకున్నారు. ఈ అగ్ని మమ్మల్ని కాల్చి వేసినా పర్లేదు, మా డెసిషన్ అయితే ఆయన నామాన్ని మహింపరచడం తప్ప మేము ఏ విగ్రహ ఆరాధన చేయం. గొప్ప ప్రవక్త డెసిషన్ తీసుకున్నాడు యోనా. అతను తీసుకున్న డెసిషన్ ఏం చేసింది? అతన్ని ముంచింది. ఈ రోజున మనం చాలా మునిగిపోతున్నామంటే దానికి కారణం ఏంటంటే నువ్వు మునిగిపోయే డెసిషన్స్ తీసుకుంటున్నావు. వింటున్నారా? ఏ డెసిషన్స్ తీసుకుంటున్నావు? మునిగిపోయే డెసిషన్స్. ఎంతోమంది యవనస్తులు హెచ్చరిస్తున్నా, మారు మనసు పొందండి, తప్పిదములు ఒప్పుకోండి, పాపములు విడిచిపెట్టండి, వేషధాల జీవితాలు విడిచిపెట్టండి అని మొత్తుకుంటున్నా. దే డోంట్ రెడీ ఫర్ డెసిషన్ ఫర్ బ్లెస్సింగ్. వాళ్ళు ఆశీర్వాద సంబంధమైన నిర్ణయాలు తీసుకోవడానికి వారు సిద్ధంగా లేరు. మరి ఏ నిర్ణయాలు తీసుకున్నారు? మునిగిపోయే నిర్ణయాలు. యోనా తీసుకున్న నిర్ణయం ఏం చేసింది? యోనాని ముంచిందా లేదా? ఒకవేళ యోనా దేవుని మాటకు లోబడి, నినివే, ఎందుకంటే యోనా ఎందుకు భయపడ్డాడంటే శ్రమలకు భయపడ్డాడు. ఈ రోజున చాలా మంది దేనికి భయపడుతున్నారంటే శ్రమలకు, కష్టాలకు. రానివ్వండి, శ్రమలు వస్తే రాని, కష్టాలు వస్తే రానివ్వండి. యెహోవా మనకు తోడుండగా, యెహోవా నా కేడము, నా దుర్గము, నా రక్షణ శృంగము, నేనెవరికి వెళుతును? హల్లెలూయా. కానీ ఈ రోజున ప్రజలు ఏం చేస్తున్నారు? అమ్మో, మనం ఈ నిర్ణయం తీసుకుంటే, ఈ రోజు నుంచి ఇలా జీవించాలని నిర్ణయం తీసుకుంటే ఈ కష్టాలు మనం పడలేం. అవి ఎంతకాలం? ఉదయం నుంచి సాయంకాలం వరకే. వాడి శక్తి ఎంత చిన్నది. యేసు ప్రభు జీవితంలో వాడి శక్తి వచ్చిందా? బాగా వినాలండి, మీరు వింటేనే నేను బోధించగలను.
యేసు ప్రభు జీవితంలోకి వాడి శక్తి సిలువ మీద వచ్చిందా? చిత్రవద చేశాడు ఆయన్ని. స్వరూపము సొగసు లేకుండా చేశాడు ఆయన్ని. కానీ సూర్యుడు అస్తమించే సమయానికి అక్కడ ఆకాశం నల్లగా మారిపోయిందా? సూర్యుడు నలుపెక్కాడా? చంద్రుడు కనపడకుండా పోయాడా? భూమి దద్దరిల్లిందా? హల్లెలూయా. ఎప్పుడైతే సాయంకాలం అయిపోయిందో వాడి శక్తి ముగిసిపోయింది. చప్పలు కొడితే మైపడతాం. దేవుని శక్తి ప్రారంభమైందా లేదా? అంతసేపే వాడి శక్తి. ఉదయం మొదలు పెట్టాడు, సాయంకాలం సమయానికి ఆ పుట్టగొడుగు, ఏమంటారు దాన్ని ఇంగ్లీష్లో, ఆ పుట్టగొడుగు ఏమైపోయింది? మష్రూమ్ మాడిపోయింది. ఈరోజు మన శ్రమలు కూడా అంతే. కొంతకాలం ఉండొచ్చు, బహుశా కొద్ది దినాలు ఉండొచ్చు, బహుశా నువ్వు ఎక్కువ భయపడితే ఎక్కువ రోజులు ఉంటుంది. నువ్వు భయపడకుండా ధైర్యంగా నిర్ణయం తీసుకుని నిలబడితే త్వరగా పారిపోద్ది అది. వింటున్నాను నేను చెప్పేది? కనుక ఎప్పుడైతే నువ్వు నీ నిర్ణయంతో యోనా నిర్ణయం తీసుకున్నాడు, ఆ ప్రజలు, నినివే ప్రజలు చాలా భయంకరమైన వారిని సాక్ష్యం అన్నాడంట. వాళ్ళు నినివే పోతే వాళ్ళు చంపేస్తారని భయపడ్డాడంట. ఆవిడ అనుకున్నాడు, నేను నినివే వెళ్ళకూడదు. దేవుడు చెప్పాడు కానీ నేను తార్షీషు పోవాలి. తార్షీషు పోతున్న వారులారా గుర్తుంచుకోండి, నడి సముద్రమే నీ ప్రయాణము. ఈరోజు సంఘశాఖలన్నీ తార్షీషు పోతున్నాయి. వాక్యము దేవుని ఎద్దకు పిలుస్తుంటే వారు తార్షీషు పోతున్నారు. వాక్యం ఎలా బోధించమని చెప్పింది, స్త్రీలు బోధించలకు వీలు లేదని చెప్తే వాళ్ళు స్త్రీలు బోధించకూడదని చెప్పలేమండి. మేము తార్షీషు పోతాం. మేము ఈ యొక్క వాక్యానికి చెప్తే మా సంఘంలో ఎవరు రారండి. ఒకవేళ వేషముల గురించి, వస్త్రముల గురించి బోధిస్తే ఎవరు రారండి. కనుక మేము ఇది బోధించాం. తార్షీషు పోతున్నారు. మరి వారి ప్రయాణం యొక్క గమ్యం ఏంటో తెలుసా? నడి సముద్రం, అగాధము. వింటున్నారా? అందరికీ దేని స్తోత్రం చెప్దామా? కనుక మనం తీసుకునే నిర్ణయాలు ఒక దానియేలు వలె ఉండాలి, ఒక షడ్రకు మెషకు అబేద్నెగోల వలె ఉండాలి, ఒక దావీదు వలె ఉండాలి. చిన్నవాడైనా 15 సంవత్సరాలకే వాక్యమును తీసుకురానికి నిలబడ్డాడు. ఆ శత్రువు ఎంత పెద్దవాడైనా దానియేలు భయపడలేదు. వింటున్నారా? మీరు దానియేలు కంటే డబల్ సంవత్సరంలోకి వచ్చారు, కానీ ఇంకా సాతాన్ని చూసి భయపడుతున్నారు, ఇంకా లోకాన్ని చూసి భయపడుతున్నారు, ఇంకా లోక స్నేహాలు చూసి భయపడుతున్నారు. ఎంత షేమ్. వింటున్నారా? ఎప్పుడైతే దావీదు 15 సంవత్సరాల వయసుకి రంగం మీదకి వచ్చాడో అక్కడ ఉన్న శూరులు, పెద్ద పెద్ద కవచాలు ధరించుకున్న వారు ఆ గొలియాతును చూసి భయపడిపోతున్నారు. వీడిని మనం జయించలేం. దానియేలు అన్నాడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత, వీడి బ్రతుకెంత. దేవుని నామాన్ని దూషించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడికి ఎక్కడి నుంచి అధికారం వచ్చింది? రోషం. దేని కొరకు? తన ప్రజలను దూషించినందుకు కాదు, తన జాతిని దూషించినందుకు కాదు, దేవుని దూషించినందుకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గడిగ దేవుని స్తోత్రం చెప్దామా? అందుకంటే ఈ రోజున యెహోవా నామమును ధ్వజముగా పైకెత్తడానికి మనకు రోషం ఉండాలి. దేవుని కార్యాలు చేయడానికే మనం రోషము కలిగి ఉండాలి. లోకములు ఏ పనులు చేయడానికి కాదండి, వాళ్ళ మీద వీళ్ళ మీద కత్తులు తీసుకెళ్ళడానికో, బరిసీలు తీసుకెళ్ళడానికో, మన చేతులు ఎత్తడానికో కాదు. మోకరించి ప్రార్థన చేయడానికి నువ్వు రోషము కలిగి ఉండాలి. ఒక ఆన్లైన్ ప్రేయర్ ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడాలనే రోషము నీలో మండాలి. వింటున్నారా? ఈరోజు యవనస్తులు చాలా మంది ఆన్లైన్ ప్రేయర్ భయపడిపోతున్నారు. మీరు ఆన్లైన్ ప్రేయర్లకే వణికిపోతే మీరు సాతాన్ని ఎలా జయిస్తారు? రోషము కలిగి మనం అక్కడే నిలబడాలి. వింటున్నారా? ఈ రోజున మనమంతా కూడా శక్తిని ప్రొడ్యూస్ చేయాల్సింది ఎక్కడ? వింటున్నారా? గ్రహిస్తున్నారా? దావీదు వాక్యమును బట్టి 15 సంవత్సరాల వయసులోనే రంగమును నిలబడి అంటున్నాడు,
ఓ నిత్యముగా ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడికి నేను బుద్ధి చెప్పాలి. చాలామంది చెప్పారు నువ్వు చచ్చిపోతావు, వాడు చాలా యుద్ధంలో నేర్పగలిగిన వాడు, చాలా బలశాలి, ఓ ఇంకా చాలా బలవంతుడు దావీదు. అయినా సరే యుద్ధము యెహోవాదే, రాజుల బలము కంటే సైన్యాధిపతుల బలము కంటే బలవంతుడైన వాడు దావీదుతో ఉన్నాడని అతను గుర్తించాడు. చమలు పడితే భయపడతామా? మరి ఈ దినం నువ్వు గుర్తిస్తే ఎవరి బిడ్డలారా, సోదరి సోదరులారా, రంగం మీద లేచి నిలబడండి. దేవుని కార్యములను ఉనికిలోకి తీసుకురావడానికి. ఒక వ్యాధిగ్రస్తులు వచ్చి అయ్యో నా కొరకు ప్రార్థించండి అన్నప్పుడు ఎవరి బిడ్డలందరూ పరిశుద్ధాత్మ కలిగిన వారై అక్కడ చేతులు పట్టుకుని ప్రార్థిస్తున్నప్పుడు ఆ యోర్దాన్లో దిగొచ్చిన మేఘము గ్లోరీ మళ్ళా దిగి రావాలి. అక్కడ ఆ రోగిని ముట్టాలి. ఆ కార్యాలు చూసే దినములు ఏమనేవి? అవే ఈ దినములు ఉన్నవి. మీ యవనస్తులు ప్రవచించెదరు, మీ వృద్ధులు కళ్ళు కనెదరు. ఆ దినములేనా? ఈరోజు చాలా మంది నిర్ణయములకు భయపడిపోతున్నారు, సమర్పించుకోవడానికి భయపడిపోతున్నారు. అమ్మో ఈ కార్యం చేయడానికి, ఈ వాయిద్యాలు వాయించడానికి నా వల్ల కాదు, నా వల్ల కాదు. నిన్ను పిరికి వారిగా మారుస్తుంది ఎవరంట? లూసిఫర్. పాటలు పాడడం నా వల్ల కాదు, నా వల్ల కాదు అనుకుంటున్నారు. చర్చిలో సౌండ్ బాక్సులు పెట్టడం నా వల్ల కాదు, దేవుని పని చేయడం నా వల్ల కాదు, స్వార్థ చెప్పడం నా వల్ల కాదు. నేనా నాలాంటి వాడు వెళ్ళి మా స్నేహితుడికి చెప్పాలా? నేను చెప్పను. ఏం చెప్పడం ఏంటి? ఏం చేస్తున్నావు నువ్వు? ఏం జరుగుతుంది జీవితంలో? చాలా 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 భయపడిపోతున్నారా? ధైర్యం తెచ్చుకోనండి, దేవుని పని జరిగించండి. గ్రహిస్తున్నారు నేను చెప్పే మాటలు? మనము దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు, భయపడలేదు. దావీదు, దానియేలు భయపడలేదు, షడ్రకు మెషకు అబేద్నెగోలు భయపడలేదు. గ్రహిస్తున్నారా? ధైర్యముగా కార్యములు చేయడానికి ముందుకు వచ్చారు. కానీ యోనా భయపడ్డాడు. యోనా జీవితం ఏమైంది? అప్పుడు మారు మనసు పొందాడు. మునిగిపోయిన తర్వాత ఆ తిమింగలం కడుపులో నుండి ఏమన్నాడు? ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, మరొక్క అవకాశం నాకు ఇస్తే. అలా పడిపోయిన వారిగా ఉండాలనుకుంటున్నావా? నా ప్రియమైన సోదరి సోదరులారా, నేను మిమ్మల్ని అలా కోరుకోవట్లేదు. నా సోదరి సోదరులు ఎలా ఉండాలి? చాలాసార్లు ప్రార్థనలు చేసేవాళ్ళు, సాతాను శక్తిని అలిచేవాళ్ళు. నా ఎవరి బిడ్డలేని సోదరి సోదరులు మోకరించినప్పుడు పరలోకం దిగి రావాలా? గ్రహిస్తున్నారా? ఒక సంసోను వలె ఉండదండి. వింటున్నారా? సంసోను కూడా అలాగే నిర్ణయం తీసుకోవడంలో ఫెయిల్ అయిపోయాడు, దేవునితో నడవడంలో ఫెయిల్ అయిపోయాడు. ఈరోజు చాలా మందిని ఒక వ్యసనమని పడేస్తున్నదా? ఒక వేశ్య మనసు. ఏంటా వేశ్య మనసు? నీ కొరచ దుస్తులే వేశ్య మనసు అయినది. యవన బిడ్డలు చాలా మంది వ్యసనాలు విడిచిపెట్టే ధైర్యం కలిగి నిర్ణయం తీసుకుంటేనే ఆ మత్తు పదార్థాలు విడిచిపెట్టడానికి రావాలి ముందుకి, ధైర్యముగా రావాలి ముందుకి. ఓ యవన బిడ్డలకు చాలా పంతం ఎక్కువ. అమ్మ తిడితే భోంచేయరు, 2 రోజులు 3 రోజులు నాన్న గద్దిస్తే భోంచేయరు. ఉంటున్నారా? అంటే నీలో ఎంత రోషం ఉంది, కానీ ఒక చెడు కార్యాన్ని, ఒక సెల్ ఫోన్ని ఇసురు కొట్టడానికి నీకెందుకు మనసు లేదు? ఒక టీవీలనే ఒక భయంకరమైన సాతాను ప్రపంచం నుంచి దాటి దేవుని కొరకు నిలబడడానికి నీకెందుకు మనసు లేదు? నువ్వెందుకు సమర్పించుకోవట్లేదు? వింటున్నారా? తల్లి తండ్రి మీద అలిగితే నువ్వు అన్నం ఆకలేసినా, వాడు మంచి కూర వాసన నీ ముక్కులోనికి వచ్చినా, నీ యొక్క హృదయంలోనికి వెళ్ళి తినాలనే ప్రేరేపణ వచ్చినా ఏమంటున్నావు? నేను తిన్నావు, నేను అలిగాను. వాళ్ళకి తెలిసి రావాలి. వింటున్నారా? ప్రేరేపణ వస్తుంది నీలో, నీకు ఆకలేస్తుంది, నీకు నీరసమైపోయావు, వెళ్ళి తినేసే ఏముంది. అయినా సరే ఏమంటారు?
వాళ్ళు వచ్చి నన్ను బ్రతిమలాడే వరకు, వాళ్ళు వచ్చి నేను అనుకున్నది చేస్తానని చెప్పే వరకు, వింటున్నారా? భర్త మీద అలిగే భార్యలు, భార్యల మీద అలిగే భర్తలు, తల్లిదండ్రుల మీద అలిగే బిడ్డలు, దైవజనుల మీద అలిగే విశ్వాసులు, విశ్వాసుల మీద అలిగే దైవజనులు ఎన్ని కార్యాలు చేస్తున్నారు. కానీ రోషము కలిగి ఒక చెత్త డబ్బాని నువ్వు దానికి దూరంగా జీవించలేవా? నీలో దాని వైపు చూడాలని ఆశ నీలో కలుగుతున్నా, ఓ నేను చూడను, నేను సమర్పించుకున్నాను, నేను నిర్ణయించుకున్నాను, నాలోనికి ఆయన శక్తి రావాలని, నా ద్వారా నా తల్లి స్వస్థపరచబడాలని, నా ద్వారా మా సంఘములు అనేక మంది బాధపడుతున్నారే వ్యాధులతో. ఓ వారందరిలో ప్రభువా మేము నీ శక్తిని చూడాలనుకుంటున్నాం ప్రభువా, వారు స్వస్థపడ్డామని ఒక సాక్ష్యముని చెప్పేవారికి ప్రభువా. సోదరి సోదరులారా, అలా ఎందుకు నువ్వు నిర్ణయించుకోలేకపోతున్నావు? వింటున్నారా? నీ భౌతికమైన బలము కంటే నీ ఆత్మీయ బలం ఇంకా గొప్పది. సంసోను ఎన్నో కార్యాలు చేశాడు దేవుని కొరకు, చాలా స్వల్పమైన విషయంలో పడిపోయాడు. నేను చాలా మందిని హెచ్చరిస్తున్నాను, దేవుని పనులు చేసే యవన బిడ్డలారా, సాతాన్ని నిన్ను అక్కడే పడేయడానికి చిన్న కార్యాల్లో నీకు ఒకవేళ కోపం పుట్టించవచ్చు, చిన్న కార్యాల్లో నీకు అసూయ పుట్టించవచ్చు. కానీ ఒకటి నేర్చుకో, హంబుల్గా నిలబడడం నేర్చుకో, పూర్తిగా లోబడడం నేర్చుకో, పూర్తిగా నిన్ను నువ్వు తగ్గించుకో. అప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు. గ్రహిస్తున్నారా? ఓ మరి నిశ్చయంగా మనం చూసినట్లయితే ప్రియమైన సోదరి సోదరులారా, సంసోను ఎన్నో కార్యాలు చేశాడు దేవుని కొరకు, కానీ ఒక దెలీలా విషయంలో పడిపోయాడు. ఈ రోజున కొంతమంది సంసోనుల విషయంలో పడిపోతున్నారు, కొంతమంది దెలీలాల విషయంలో పడిపోతున్నారు. నీ దెలీలా నువ్వు జయించకపోతే, నేను చెప్పాను కదా, ప్రతి ఛాంబర్ తెరవబడాలి. ఒకవేళ ఆ ఛాంబర్లో ఒక దెలీలా ఉందేమో నీ మనసులో, ఒకవేళ ఛాంబర్లో ఒక సంసోను ఉన్నాడేమో, నో, అది తెరవబడి అది కూడా క్రీస్తుకి ఇచ్చేసాయి. ఎంతమంది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? ఇది ఈ ప్రతి ఛాంబర్ ఇప్పుడు ఎవరిది? ప్రతి ద్వారములో ఉన్న ప్రతి ద్వారము తెరచుడుకు నువ్వు సిద్ధమేనా? సంసోను దాన్ని తెరవలేకపోయాడు. అదే సంసోన్ని ప్రమాదంలోకి తీసుకెళ్ళిపోయింది. ఈరోజు చాలామంది నేను ఎంతో వేదన చెందు, ఎందుకంటే ఎంతోమందిని ఖండిస్తున్నాను, గద్దిస్తున్నాను, కానీ ఇంకా వారి హృదయాలు ఓపెన్ అవ్వట్లేదు. ఆ సంసోనులుగా మిగిలిపోతున్నారు, ఆ యోనాలుగా మిగిలిపోతున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారండి. వాక్యము తృణీకరిస్తూ వెళ్ళిపోతున్నారండి. ప్రియమైన సోదరి సోదరులారా, వాక్యము తృణీకరించి వెళ్ళొద్దమ్మా, వాక్యమును దాటిపోయి వెళ్ళొద్దమ్మా. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే, ఆ నిర్ణయముకు లోబట్టగా నిశ్చయించుకున్న తర్వాతే నువ్వు బయటికి వెళ్ళాలా. విన్నారా ప్రియ సోదరి సోదరులారా? నేను నా కొరకు సేవ చేయట్లేదు, మీరు నా కొరకు సేవ చేయట్లేదు, మనందరము ఇదిగో ఈ దేవాది దేవుని వాక్యమైన వాని కొరకు సేవ చేస్తున్నాం. మనం ఆరాధన చేస్తున్నది వాక్యమునకు, ఒక మనిషి కాదు. కనుక నీ హృదయం, సంసోను ఏం చేశాడు? ఎంతో బలవంతుడు, ఒక దవడ ఎముక, గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. కానీ దేవుని వాక్యమే ప్రధానమైందని, ఆయన చట్టమునకు లోబడాలని గుర్తించలేకపోయాడు. ఈరోజు చాలామంది మీలో చట్టానికి లోబడట్లేదు. క్రమము, సంఘ క్రమం ఏంటి చెప్పండి? చట్టమై ఉన్నది. ఫలానా టైం టు టైం ఇది చట్టము, ఫలానా ట్రస్టీ చట్టము, ఫలానా కార్యములు చట్టమై ఉన్నది. అందులో నుంచే దేవుని శక్తి వస్తూ ఉన్నది. చూస్తున్నారా? దేవుడు కార్యములు చేస్తూ వెళ్తున్నాడు. ఎంతమంది గమనిస్తున్నారు? చేతులు ఎత్తండి. సంఘక్రమాన్ని పాటిస్తున్నప్పటి నుంచి దేవుడు కదలాడుతున్న ఎంతమంది గమనిస్తున్నారు? గమనించిన వాళ్ళు బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా? కార్యములన్నీ ఆర్డర్లోకి వస్తా ఉన్నాయా? ఎందుకని? నాకు ఒక పడిపోయిన సంసోనుగా నువ్వు కనబడద్దు సోదరుడా, పడిపోయిన ఒక యోనాగా నువ్వు కనబడద్దు సోదరి. ఓ పడిపోయిన తర్వాత మారు మనసు ఎందుకు? ఎన్నో శ్రమలు పడి. సంసోను ఎంతో బలవంతుడు, కానీ 2 కళ్ళు పీకివేయబడినాయి. ఆ అపవాదికి
మనస్సు లేదు, నీ నాశనమే వాడికి కావాలి. సంసోను ఎప్పుడైతే దొరికాడో ఏం పీకాడు? ఎందుకంటే కళ్ళతోనే సంసోను పడిపోయాడు. నేను చెప్తున్నాను, అందుకే మీ కళ్ళ ముందు ఆ చెత్త డబ్బాలు ఉండనియొద్దు. ఏ కళ్ళతో పడిపోయాడో ఆ కళ్ళే వాడు పీకేశాడు. అదే ముందు నువ్వు చేస్తుంటే వాక్యం అంటుంది, అది నీకు అభ్యంతరం అయితే దాన్ని పెరికి వేయము. అంటే చేత్తో పెరికేయాలని కాదు, నీ మనస్సులో నా కోరికను తీసివేయమన్నాడు ఆయన. ఈ కన్నులు దేవుని వల్ల నువ్వు సమర్పించుకున్నట్టయితే ఆ కన్నులు పీకేశారా, గుడ్డివాడిగా ఒక చిన్న చీకటి గదిలో పెట్టివేయబడ్డాడు. ఆ చీకటి గదిలోనే చెప్పండి, అక్కడే బాత్రూమ్కి వెళ్ళాలి, అక్కడే లేవట్రీన్కి వెళ్ళాలి, అక్కడే దుర్గంధం, ఈగలు, దోమలు, అక్కడికే ఎప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు ప్లేట్ ఇస్తుంటారు లోపలికి. వింటున్నాను నేను చెప్పేది? అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు, అయ్యో ఆ దినమున నేను పడిపోకుండా ఉండి ఉన్నట్టయితే ఈ ఫిలిస్తీన్లు ఎదుట నా దేవుని నామము అవమానపరచబడేదే కాదు. యోనా కూడా ఏమనుకున్నాడు? చేప కడుపులో ఉండి, అయ్యో ప్రభువా నన్ను క్షమించు. అలాంటి వాడిగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? నువ్వు ఎన్నికలో ఉన్నావు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, కానీ ఎక్కడికి వెళ్ళి రావాలనుకుంటున్నావు? నీవు శ్రమలో నుండి రక్షించబడాలనుకుంటున్నావా? వేధించబడి శోధించబడి తర్వాత రక్షించబడాలనుకుంటున్నావా? లేదా దానియేలు వలె ముందే, దావీదు వలె ముందే నిలబడిట ద్వారా ఆయన మహిమను చూడాలనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీ జీవితంలో? ఏ విధంగా జీవించాలనుకుంటున్నారు? వింటున్నారా? ఆ యొక్క 4 జీవులు ఎంతో రెవరెన్స్తో, ఎంతో గౌరవంతో నేడు దేవుని సన్నిధిలో. వింటున్నారా? మనం కూడా ఎంతో గౌరవంతో ఉండాలి, ఎంతో ఒబీడియన్స్తో ఉండాలి. కనుక ప్రియమైన సోదరులు, నేను చాలా చెప్పగలను, కానీ మన సమయం అయిపోయింది కదా, ముగించేస్తున్నాను. చూడండి, నిశ్చయంగా మనం గుర్తుపెట్టుకోవాలా, దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం, మనం ఎందుకు దేవుని వాక్యం బోధిస్తున్నారు? విత్తబడిన వాక్యాన్ని బట్టి ఒక నిర్ణయం ప్రతి కూడికలో నువ్వు తీసుకోవాలి. తీసుకున్న నిర్ణయానికి వెనుతిరగకూడదు. అప్పుడు ఏం చూస్తావు నువ్వు? దేవుని శక్తిని. ఈ మెసేజ్ అయిపోలేదు, ఇంక అద్భుతమైన భాగం ఉన్నది ఇంకా లోపల. దానిలోనికి మరలా మనం వెళదాం. ప్రార్థన చేయండి అందరూ కూడా. గుర్తుంచుకోండి, సంసోనుగా పడిపోయిన తర్వాత ఆయన శక్తిని చూడాలనుకుంటున్నావా? యోనాలా పడిపోయిన తర్వాత మారు మనసు పొందాలనుకుంటున్నావా? నిర్ణయించుకోవాలనుకుంటున్నావా? లేదా ముందుగానే ఒక దావీదు వలె, ఒక షడ్రకు మెషకు అబేద్నెగోల వలె, ఒక దానియేలు వలె, ముందుగానే ఒక ఎస్తేరు వలె, రాణి అయినా అవ్వకపోయినా తన బాబాయ్ చెప్పిన వర్తమానాన్ని స్వీకరించి రెడీగా ఉన్నది. వింటున్నారా? అలా ఉండాలని ఆశపడుతున్నారా? ఈ మధ్యాహ్న సమయంలో మీ ఆశ ఏంటో దానికి తగినట్టుగా నిర్ణయం తీసుకోండి. అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన, దయచేసి చిన్న ప్రార్థన. ప్రియమైన సోదరులారా, దయచేసి అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకోండి. ఒక్కసారి నీ హృదయమును తెరిచి ఒక చిన్న ఆలోచన చేయగలవా? నువ్వు ఎటువైపు నిలబడ్డావు? నీ నిర్ణయము లేకుండా వ్యర్థమైన జీవితముగా ఉన్నదా? ఇంతకాలము వ్యర్థంగా వచ్చి వ్యర్థంగా వెళ్ళిపోయావా? నో, ప్లీజ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పుడైనా, ఈ దినమందైనా, ఈ క్షణమందైనా నిర్ణయం తీసుకో. నువ్వు నిర్ణయం తీసుకునే వాళ్ళు శోధన రావచ్చు, కానీ ఉదయమును పూసి సాయంత్రమునే అది వాడిపోయి ఆ యొక్క మష్రూమ్ లాంటిది, అది ఒక పుట్టగొడుగు లాంటిది, అది ఎండకు వాడిపోతుంది. ఆ నీతి సూర్యుడు ఎప్పుడైతే నీ జీవితంలో ఉదయిస్తాడో దేవుని శక్తి నీలోకి వస్తుందని మర్చిపోవద్దు. ఆ శ్రమకు భయపడే కదా యోనా తప్పు నిర్ణయాలు తీసుకున్నాడు. లోకాశకులకు లోబడే కదా సంసోన్ తప్పు నిర్ణయాన్ని తీసుకుని పడిపోయాడు, శ్రమల పాలయ్యాడు, కళ్ళు పీకి వేయబడ్డాయి. దరిద్రమైన జీవితం, దుర్భరమైన జీవితం, దుర్గంధపూరితమైన జీవితం.
నేనైతే చెప్తున్నాను, ప్రభువా నాకొద్దు అలాంటి జీవితం, నాకొద్దు ఆ జీవితం. ఒకవేళ నువ్వు తల నుంచి అరికాలు వరకు కప్పుకోమన్నా కప్పుకుంటాను ప్రభువా, నాకు మాత్రం ఆ జీవితం వద్దు. ఒకవేళ నేను కూడా దానియేలు వలె సింహాల బోనుకు వెళ్ళటకైనా సిద్ధమే కానీ నాకు ఆ జీవితం వద్దు ప్రభువా. అయ్యా, నేను ఒక సంసారం వలె ఒక రహస్య గతిని నీకు ఇవ్వకుండా నేను ఉండను ప్రభువా. సంసోను అయితే తన హృదయాన్ని పూర్తిగా తెరవలేకపోయాడు, కానీ అయ్యా నేను తెరుస్తూ ఉన్నాను ప్రభువా. నాలో ఉన్న ప్రతి తెలియల ఇప్పుడే పోవునుగాక, నాలో ఉన్న ప్రతి సంసోన్ ఇప్పుడే పోవునుగాక. పడిపోయి లేవాలనుకోవట్లేదు ప్రభువా, ఆదిలోనే నీ శక్తిని చూడాలనుకుంటున్నాను. దయచేసి ప్రార్థన చేయగలరా బిడ్డలారా, సోదరి సోదరులారా? ప్రియమైన సోదరి సోదరులారా, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దయచేసి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఒక సరైన నిర్ణయం తీసుకోవడానికి నువ్వు సిద్ధమేనా? సరైన నిర్ణయం నీ జీవితాన్ని నిలబెడుతుందా? అబ్సల్యూట్గా, ఖచ్చితంగా నీకు విజయమే తప్ప అపజయం ఉండదు. అయితే నువ్వు భయపడిపోవద్దు. నీ భార్యలో ఉందా? భయపడద్దు. ప్రార్థనలో తక్కువ శాతాన్ని నువ్వు భయపడమేంటి? నువ్వు ఒక దావీదని మర్చిపోయావా? నువ్వు ఒక దానియేలుని మర్చిపోయావా? నీతో ఆయన శక్తి ఉన్నది. నీ భర్తను చూసి భయపడద్దు. అతన్ని ప్రేమించేందుకు ప్రార్థిస్తూ ఆ దురాత్మతో పోరాడు. నీలో ఉన్న పాపాన్ని చూసి భయపడద్దు. అది నేను ప్రేరేపిస్తుందా? ప్రార్థించు. దాని ఛాయలు కూడా నీలో కనపడకుండా పోయే గడియ వరకు. ప్రియమైన సోదరి సోదరులారా, మనం ఆ మహిమాన్వితమైన సమాజంగా ఉండాలా? ఏమన్నా బిడ్డలారా, నువ్వు కోరుకుంటున్నావా? అటువంటి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ రాలాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఎవరు బిడ్డలారా, సోదరి సోదరులారా? నీ ఇంటిలో దురాత్మ ఉన్నదా? నీ ఇంట్లో దెయ్యం ఉన్నదా? దాంతో పోరాడు. నిర్ణయమే నీకు ఆ శక్తినిచ్చేది. నిర్ణయము ద్వారానే శక్తిని పొందుకో. నిర్ణయాన్ని దాటి నువ్వు ఏమీ సాధించలేవయ్యా. నిర్ణయం తీసుకోకపోతే ఆ శక్తి నీలోనికి రాదు. దేవుని శక్తి నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నీలోకి వస్తుంది. దానియేలు, దావీదు, షడ్రక్, మేషాక్, అబేద్నెగోలు, మోషే, ఏలియా, ఎలీషాలు, మన కాలపు ప్రవక్త బ్రెన్నాం గారు తన చిన్న వయసులోనే ఆ యొక్క సుడిగాలు వచ్చి ఆయన పద్దాకా శోధిస్తున్నప్పుడు ఆయన అనుకున్నాడు, ఇది దేవుడా కాదా? ఆయన నిశ్చయించుకున్నాడు, ఇది నేనే. ఆయన మాట్లాడాక ఆయన అన్నాడు, నేను నీ మాటకు లోబడతాను ప్రభువా. ఓ చిన్న బిడ్డ, సోదరి, ఓ చెత్త డబ్బాల గురించి ఒక నిర్ణయం తీసుకుని పడిపోతున్నావా? నువ్వు వేసుకునే వేషముల గురించి నిర్ణయాలు తీసుకుని పడిపోతున్నావా? ఆ తెలియలా కొరకు నిర్ణయం తీసుకుని పడిపోతున్నావా? ఆ సంసారాన్ని విడిచిపెడతానని నిర్ణయం తీసుకుని పడిపోతున్నావా? ఆ వ్యసనాలు విడిచిపెడతానని చెప్పి 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 మళ్ళీ 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 పడిపోతున్నావా? నిర్ణయం అంటే వెనక్కి తిరిగేది కాదండి. నిర్ణయం అనగా వెనక్కి చూసేది కాదండి. ఈ మధ్యాహ్న సమయంలో అటువంటి నిర్ణయంతో ఎంతమంది కొనసాగాలనుకుంటున్నారో దయచేసి అందరు లేచి నిలబడి ఉండగా ప్రార్థనాపూర్వకంగా ఉందా? ప్రార్థనాపూర్వకం దయచేసి అందరూ కూడా దయచేసి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండగా బాప్తిసము లేని యవనస్తులను మరొకసారి హెచ్చరిస్తున్నాను.
ఇది మంచి అవకాశం, ఇది మంచి అవకాశం. ఒక నిర్ణయం ద్వారా ఈ గడియే దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా మారు. ఒకవేళ ఆన్లైన్లో చూస్తూ వాళ్ళు ఒక తప్పుడు సిద్ధాంతములు, తప్పుడు బోధతో కొట్టబడి ఉన్నట్లయితే ఇప్పుడే లోబడు. వాక్యమునకు, సత్యమునకు ఆయన ఒక్కడే ఒప్పుకొనొచ్చు. మీ సంస్థలు ఎంతమంది విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు? ఆ లోపల చిట్ట చివరి రహస్య గది తెరవడానికి నువ్వు సిద్ధమేనా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సిద్ధమైనట్లయితే చేతుల పైకి దేవునితో చెప్పు, ప్రభువా, ఐ హ్యావ్ టు డిసైడ్ నౌ. నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. నాలో ఉన్న వ్యసనాలు విడిచిపెడతాను. నాలో సంసారాలు చచ్చిపోవును గాక, నాలో తెలియలా చచ్చిపోవును గాక, నాలో చెత్త డబ్బాలు చచ్చిపోవును గాక, ఆ సెల్ ఫోన్లు చచ్చిపోవును గాక, ఆ ఏమైన కార్యములు చచ్చిపోవును గాక. ఓ పరిశుద్ధాత్మ చిగురు నాలో జీవించును గాక. ఆ పౌరము నాలో నాపై వ్రాలును గాక. యవనస్తులారా, మీలో ఎవరైనాను ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడి ఉన్నట్లయితే బాప్తిసము లేని వారి కొరకు నేను మరోసారి హెచ్చరిస్తున్నాను. If anyone to ready to take a decision, నీ మొట్టమొదటి డెసిషనే బాప్తిసం అయి ఉన్నది. కానీ మీ కుడి చేతులు పైకి ఎత్తగలరు ఎవరైనా? బాప్తిసముల కొరకు మీరు ఎవరైనా ఉన్నట్లయితే మీ కుడి చేతుల పైకి ఎత్తండి. ఒక నిర్ణయం తీసుకుని ముందుకు సాగండి. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. దేవుడు నేను దీవించును గాక. మరి ఇంకనేక మంది కొరకు నేను కేకలు వేస్తా ఉన్నాను ఈ మధ్యాహ్న సమయంలో. దేవుడు మిమ్మల్ని దర్శించాలని కేకలు వేస్తా ఉన్నాను. ఈ ఒక్క అడిగే నేను విజయానికి తీసుకెళ్ళేది. కనుక వెనక అడుగులో ఉన్న యవన బిడ్డలారా, దయచేసి ముందుకు అడుగు వేయగలరా? దయచేసి దేవుని కొరకు మీ జీవితాలు సమర్పించుకోవడానికి సిద్ధపడగల. గాడ్ బ్లెస్ యూ బ్రదర్ రవికిరణ్. దేవుడు నేను దీవించును గాక. ఇంకెవరైనా మరొక అవకాశం? బాప్తిసం లేని సోదరులారా, మీ జీవితాలు దేవునికి సమర్పించగలరా? చిన్న కోరస్ పాడుతుండగా దయచేసి మీరు సమర్పించుకోండి. సాగేదా యేసునితో నా జీవిత కాలమెల్లా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమును చేరగానే వెళ్ళేదా, పరమును చేరగానే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమెల్లా. బ్రతుకుట క్రీస్తే, చావైనా మేలే, బ్రతుకుట క్రీస్తే, చావైనా మేలే. సిద్ధమేనా? క్రీస్తుకు హత సాక్షిగా మారినా, ఆమేన్. క్రీస్తుకు హత సాక్షిగా మారినా, పౌలు వలె సాగేదా, నే సాగేదా యేసునితో. సోదరి సోదరుడా, నా జీవిత కాలమెల్లా నే సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా. వెనుక శత్రువు వెంటాడిన, వెనుక శత్రువు వెంటాడిన, ముందు సముద్రము ఎదురొచ్చిన, ముందు సముద్రము ఎదురొచ్చిన,
నే సాగేదా. యేసునితో సమర్పించుకున్న వారందరూ కలిసి పాడదాం. మా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో. అవును ప్రభువా, నా జీవిత కాలమంతా యేసుతో సాగేదా, యేసుతో నడిచేదా, యేసుతో సాగేదా, యేసుతో నడిచేదా, పరమును చేరగా నే వెళ్ళేదా, పరమును చేరగా నే వెళ్ళేదా. నే సాగేదా. హృదయపూర్వకంగా గ్లోరీ. నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో. నా జీవిత కాలమంతా. తల్లి మరచిన తండ్రి విడచిన, తల్లి మరచిన తండ్రి విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన బలవంతుని వరసాగేదా, నే సాగేదా యేసునితో. నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో. అందరూ కూడా రెండు చేతుల పైకెత్తి. నా రెండు జీవిత చేతుల పైకెత్తి దేవుని సమర్పించుకుందాం. లోకపు శ్రమలు నల్లెదిరించిన, లోకపు శ్రమలు వాడిని చూసి ఆగొద్దు. యోనవలె ఆగిపోవద్దు. కఠినులు రాళ్లతో హింసించిన, కఠినులు రాళ్లతో హింసించిన, స్తెఫను వలె సాగేదా, నే సాగేదా యేసునితో. నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో. నా జీవిత కాలమంతా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? యేసుతోనే సాగేదను. మీరు చెప్పగలరా? యేసుతో సాగడానికి చెప్పగలరా? హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. నిత్యముగా చూసినట్లయితే అక్కడ మరి నిత్యముగా కాలేబు నిర్ణయం తీసుకున్నాడు. ఆ 10 మంది నిర్గమకాండంలో చదివే కదా, మిగతా వాళ్ళందరూ చెడు సమాచారం ఇచ్చారు. కానీ కాలేబు, నేను నిలబడతాను వాక్యం కొరకు. కాలేబు అంటున్నాడు, యెహోవా మనకు తోడై ఉన్నాడు, మనం నిశ్చయంగా మనం జయిస్తాం. కనుక నిర్ణయం తీసుకొని నువ్వు కూడా కాలేబు వలె, యెహోషువ వలె వాక్యపక్షంగా నిలబడడానికి, దేవుని పక్షంగా నిలబడడానికి గ్రహిస్తున్నారా? నీకు వివాహమై చాలా సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఒకవేళ నువ్వు ఇంకా అవనస్తులు అయి ఉండొచ్చు, నువ్వు వృద్ధురాలు అయి ఉండొచ్చు. నిర్ణయం తీసుకున్న వాళ్ళు మీ చేతులు పైకి ఎత్తగలరా? ఆయనతో సాగడానికి. శ్రమలు ఎదురొచ్చినా, లోకము శ్రమల్ని ఎదిరించినా, సముద్రమే ఎదురొచ్చినా, క్రీస్తుగా హతసాక్షిగా మారిన పౌలుగా, ఆర్ యు రెడీ? మీరు సిద్ధమేనా? ఆ శక్తిని దించగలరా? ఆ పౌరం వాలే ఆ మరొక ఈ దినపు యేసుక్రీస్తు నీవేనా? ఆర్ యు రెడీ? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎంతమంది రెడీగా ఉన్నారు నీ వ్యసనములు విడిచిపెట్టడానికి? ఆర్ యు రెడీ? నీ లోక స్నేహాలు విడిచిపెట్టడానికి నువ్వు రెడీయా? ఓ మై అయినా వరకు మహిమ కలుగునగాక. బిగ్గరగా దేవుని స్తుతిస్తారా? మీ సంతోషము కొలదే. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మా శక్తి, పరిశుద్ధాత్మ anointing, glory.
దేవుడు మనల్ని దీవించును గాక. ఎంతమంది నిర్ణయం తీసుకుని వెళ్తా ఉన్నారు ఇక్కడి నుంచి? నిర్ణయం తీసుకుని వాళ్ళందరూ మీ చేతులు పైకి ఎత్తినట్లయితే ఆఖరిగా మీ కొరకు ప్రార్థిస్తాను నేను. గాడ్ బ్లెస్ యూ. అందరి దేవుడు మీ చేతులు పైకి ఎత్తిన వారందరి దేవుడు దీవించును గాక. దేవుడు మమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన మన మధ్యలో ఉన్నాం. మరి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. చూడండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుల పరిశుద్ధుల ప్రేమ కలిగిన వందనాలు నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభు. ప్రభువా, మరొక గొప్ప మీటింగ్ ప్రభువా. నువ్వు నిలబడితే ప్రతిదీ మాకు గొప్పదే. తిరిగి పడిపోయిన ప్రతి రాయిని బలిపీఠంగా అమర్చే దేవుడవు. ఈ మధ్యాహ్న సమయంలో దీనుల ద్వారా మాట్లాడే వందనాలు. నేను నా యొద్దకు పిలిచట్లేదయ్యా, నీ యొద్దకు నీ శక్తిని ఉనికిలోకి తీసుకొచ్చే బిడ్డలుగా. ఆ యవ్వన స్టెఫెనీ ఎలా మండించబడ్డాడు, పౌలు గారు ఎలా మండించబడ్డాడు. యేసు క్రీస్తు నామములో చేతులు పైకెత్తిన ప్రతి యవ్వన బిడ్డ, ప్రతి తల్లి మండించబడుతురుగాక. ప్రతి పాపం వారిలో కాల్చివేయబడుగాక. నీకే సమర్పించుకుంటూ సంగమును నీ ప్రియ వధువును నీకే సమర్పిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించునుగాక. మీ అందరికీ వందనాలు. అందరూ కూడా ప్రేమ వందనాలు చెప్పుకోండి. సెకండ్స్ ఇచ్చి వెళ్ళండి. మరి అందరు కూర్చోండి ఒక 5 నిమిషాలు. హల్లెలూయా. దయచేసి ఒక 5 నిమిషాలు అందరూ కూర్చోండి. అందరు కూర్చోండి దయచేసి. అందరు కూర్చోండి. ఒక 5 నిమిషాలు వెళ్ళిపోదాం. ఒక చిన్న ప్రకటన ఉంది. మరి ప్రతి వారం మనం చర్చికి వస్తున్నాం, ఆరాధన చూసుకుంటున్నాం, సైలెంట్కి వెళ్ళిపోతున్నాం. కానీ సంఘంలోకి వస్తున్నాం అంటే మనకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మరి ఆ చేపలు మడిసేవారు, మరి చేపలు మడవటానికి, మరి చర్చి ఓడవటానికి, మరి అది మన బాధ్యత. కాబట్టి ఇక్కడి నుంచి ప్రతి వారం ఒక కుటుంబాన్ని నేను నియమిస్తాను. ఇక ఆ వారం, ఆ ఆదివారం, ఆ బుధవారం, ఆ శనివారం, ఈ 3 కార్యక్రమాలకి, లేదంటే చర్చిలో జరిగేటువంటి ఏ కూటానికైనా సరే